ఓకే, నమస్తే అండి, శుభోదయం అందరికీ. సో మనం మళ్ళీ రివిజన్ ఆఫ్ అఫరిజమ్స్ లో మనము ఫిఫ్త్ అఫరిజంలో మనం ఈరోజు తెలుసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఫిజిషియన్స్ కి కానీ ప్రాక్టీషనర్స్ కి కానీ ఉపయోగపడేటువంటిది ఇది చాలా. ఆ, ఇప్పుడు చదువుతాను వినండి. యూస్ఫుల్ టు ద ఫిజిషియన్స్ ఇన్ అసిస్టింగ్ హిమ్ టు క్యూర్ ఆర్ ద పర్టికులర్స్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబబుల్ ఎగ్జైటింగ్ కాజ్ ఆఫ్ ద అక్యూట్ డిసీజ్. అక్యూట్ డిసీజెస్ లో మోస్ట్ ప్రాబబుల్ ఎగ్జైటింగ్ కాజ్ ఉండాలి, ఎగ్జైటింగ్ కాజ్ ని మనం వెతుక్కోవాలి అన్నట్టుగా చెప్తూ, అండ్ ఆల్సో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్ లో కూడా ఏంటి, హిస్టరీ చూసుకోవాలి. క్రానిక్ హిస్టరీ చూసుకుంటే అప్పుడు ఎగ్జైటింగ్ కాజ్ కానీ మనకి కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్ గా పనిచేయవు. అదే ఎప్పుడు క్రానిక్ కేసెస్ లో అయితే ఎగ్జైటింగ్ కాజ్ అంత పర్ఫెక్ట్ గా పనిచేయకపోయినా ఎప్పుడు తీసుకోవాలి మళ్ళీ అంటే అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ఎ క్రానిక్ డిసీజ్ లో మళ్ళీ అటువంటిది తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద క్రానిక్ డిసీజ్ టు ఎనేబుల్ హిమ్ టు డిస్కవర్ ఇట్స్ ఫండమెంటల్ కాజ్ విచ్ ఈస్ జనరలీ డ్యూ టు ఏ క్రానిక్ మయాజం. అంటే అన్నిటికంటే వెనక ఉన్నటువంటి కీలక పాత్ర పోషించేటువంటిది ఏది అని అంటే మయాజం అని చెప్తున్నారు అనమాట. ఇన్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ ద అసర్టైనబుల్ ఫిజికల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద పేషెంట్. మరి క్రానిక్ మయాజం ఎట్లా మనం ఎట్లా వెతుక్కోవాలి, లేదంటే దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, వాటిని ఏ ఏ సిమ్టమ్స్ వల్ల వల్ల మనకి వారి గురించి మనకు క్లియర్ గా తెలుస్తుందని అంటే, ఎస్పెషల్లీ వెన్ ద డిసీజ్ ఈస్ క్రానిక్. క్రానిక్ కేసెస్ లో ఈస్ మోరల్ అండ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్. అంటే అతను ఏ విధంగా ఉంటాడు, అతని మోరల్స్ ఏంటి, అతని ఇంటెలెక్చువల్స్ ఏంటి, అతని ప్రవర్తన ఎట్లా ఉంటది. హిస్ ఆక్యుపేషన్, అంటే అతను ఏ విధంగా ఆ, తన ఆక్యుపేషన్ ద్వారా వాడు ఏ విధంగా సఫర్ అవుతున్నాడు, లేదంటే ఏ విధమైనటువంటి ఆక్యుపేషన్ వల్ల ఆ, అతనికి ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ అనేది కానీ ఒక మయాజం అనేది కానీ ఇంకా స్టేబుల్ గా ఉండిపోయింది శరీరంలో అనేది చూసుకోవాలి. హిస్ మోడ్ ఆఫ్ లివింగ్ అండ్ హ్యాబిట్స్, అంటే ఎట్లా జీవిస్తున్నాడు, తను ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ ఉంటున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, తర్వాత హ్యాబిట్స్ తనకి ఎటువంటి అభ్యాసాలు ఉన్నాయి, వాటి వల్ల అతనికి ఇబ్బంది కలుగుతుందా, ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్ అవుతాడా, లేదంటే డిసీజ్ ఇంప్రూవ్ అవుతుందా. ఈ సోషల్ అండ్ డొమెస్టిక్ రిలేషన్స్, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, తద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళ వల్ల ఇతను ఎఫెక్ట్ అవుతున్నాడా, ఇతని వల్ల వాళ్ళ ఇంట్లో అందరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారా, ఇతడి ఏ ఇతని ప్రవర్తన, బేసిక్ గా మొత్తం ప్రవర్తన. హిస్ ఏజ్, ఏజ్ అంటే క్రానిక్ డిసీజెస్ లో కదా మనం చూసేది, ఏజ్ కూడా చూడాలి. ఇంత చిన్న వయసులో వచ్చిందా, లేదంటే ఎంత వయసులో ఇటువంటి డిసీజ్ వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. సెక్షువల్ ఫంక్షన్, అంటే అతని ఏమంటారు, లైంగిక జీవితం కూడా ఎలా ఉంది, దానివల్ల నష్ట నష్టపోతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, దానివల్ల ఇంకా ఆమ్, ఏదైనా ఇబ్బందులకు గురవుతున్నాడా అనేది కూడా చూసుకోవాలి. ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, అంటే ఇవన్నీ కూడా ఒక క్రానిక్ డిసీజ్ అంటే జస్ట్ ఇప్పుడు మనకేదో ఆ ఒక డిసీజ్ ఉంది, ఏదో డయాబెటీస్ ఉంది, షుగర్ ఎందుకు వచ్చింది, బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ అవ్వడం అనేది మనకి అల్టిమేట్ గా ఆ సర్ఫేస్ పైన ఉన్నటువంటి సిమ్టమ్. బ్లడ్ లో షుగర్ ఎక్కువైంది అనేది, దానికి ఎందుకు ఎక్కువైంది, ఎందుకు తీసుకోవాలనుకుంటుంది బాడీ ఎక్కువ, బ్రెయిన్ ఎక్కువ షుగర్ని ఎందుకు డిమాండ్ చేస్తుంది, తద్వారా ప్యాంక్రియాస్ కానీ ఇన్సులిన్ కానీ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా వీటి హెల్ప్ ద్వారా బ్లడ్ షుగర్ ఎందుకు రైజ్ అవుతుంది అనేది మనం చూడట్లేదు. సరే మీరు అది చూడకుండా ఏం చేస్తున్నాం, ఆ ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉందనే ఒకే ఒక్క రీజన్ వల్ల మనకి డయాబెటీస్ అని నిర్ధారిస్తూ దానిని తీసేయడానికి, బ్లడ్ లో షుగర్ ని తీసేయడానికి మాత్రమే మనం ప్రయత్నిస్తున్నాం ఇంతవరకు అలోపతిలో. కానీ ఇవన్నీ కూడా చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. షుగర్ రావడానికి కారణం, డయాబెటీస్ రావడానికి కారణం, లేదంటే హైపర్ టెన్షన్ కానీ ఏ క్రానిక్ డిసీజ్ అయినా సరే దీనికంటే పోనీ ఇటువంటి ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సిచ్యువేషన్స్ కల్పించిన అందరికీ షుగర్ వస్తుందా అంటే కాదు. దాని వెనుక ఉన్నది ఎవరు మళ్ళీ అంటే క్రానిక్ మయాజం. ఆ క్రానిక్ మయాజంని మనం జాగ్రత్తగా పట్టుకొని దాన్ని మనం ఏ విధంగా పట్టుకోవాలనేటువంటి ఇవన్నీ కూడా పాయింట్స్ బేస్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని తీసుకోవాలి, ఈ పాయింట్స్ అన్ని తీసుకొని అతని యొక్క క్రానిక్ మయాజంని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆ క్రానిక్ మయాజం ఎందుకు వచ్చింది అనే దాని కింద దాని వెనక చూస్తే ఫండమెంటల్ కాజ్ అనేది ఉంటుంది. ఆ ఫండమెంటల్ కాజ్ అనేది ఏంటి అంటే ప్రతిరోజు స్మోక్ చేస్తున్నాడు, ప్రతిరోజు ఒక 20 years నుంచి స్మోక్ చేస్తున్నాడు అంటే ఈ ప్రాబబిలిటీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కానీ హై ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అతను ప్రతిరోజు ఒక ఫండమెంటల్ కాజ్ అనేది దాన్ని పెంచి పోషించినాడు. ఇప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంటే ఈ లంగ్ క్యాన్సర్ అనేది రావడానికి
నైంటీ 90% శాతం ఆ కేసెస్ అనేది ఆ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది వేరే వాళ్ళతో పోలిస్తే. అంటే దీని వెనుక ఉన్నటువంటి కాజ్ ఏంటి అంటే స్మోకింగ్, క్రానిక్ స్మోకింగ్. ఆ విధంగా చూసుకోవాలన్నమాట. స్మోకింగ్ లేదు, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఎవరికీ లేదు అని అనుకుంటున్నప్పుడు ఇంకా వేరే ఫండమెంటల్ కాజెస్ చూసుకోవాలి. మెంటల్ పిక్చర్ ఎలా ఉంది, ఎమోషనల్ పిక్చర్ ఎలా ఉంది, ఫిజికల్ పిక్చర్ ఎలా ఉంది. ఇవన్నీ చూసుకుంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి ఫిఫ్త్ అఫారిజం లో జస్ట్ ఒక హింట్ ఇచ్చారనమాట. దీని గురించి ఇంకా డెప్త్ గా చాలా అఫారిజమ్స్ లో చెప్తారు మళ్ళీ కూడా. మళ్ళీ అక్యూట్ కేసెస్ లో ఏంటి, నిన్న వామిటింగ్ అయింది సార్, బాగా ఈ రోజు అంతా వామిటింగ్స్ అవుతున్నాయి, మార్నింగ్ నుంచి ఒక 4 times వామిటింగ్ అయ్యాయి. లేదంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ లో ఏం చేయకుండా కూడా మా వాడికి డైరియా వస్తుంది. అంటే ఏంటి, ఏం తినలేదు, కొత్తగా ఏం తినలేదు అంటే ఆ ఏం తిన్నాడని మంచిగా ఎవాల్యుయేట్ చేసుకుంటే వాటర్ మిలన్ తిన్నాడని చెప్తారు. వాటర్ మిలన్ మంచిదే కదా అని అనుకుంటే ఆ సార్ ఫ్రిడ్జ్ లో పెట్టారు సార్ చల్లగా అయింది అని చెప్తున్నారు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ మిలన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే డెఫినెట్ గా దానికి ఆ బ్యాక్టీరియా అనేది అది డెవలప్ అయ్యి అది మనని ఇబ్బంది పెడుతుంది, తద్వారా మోషన్స్ లేదంటే వామిటింగ్స్ అవుతుంది. ఇది మనకి ఎగ్జైటింగ్ కాదుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటే ఈ సమ్మర్ లో మనకి వాటర్ మిలన్స్ తింటారని చెప్తుంటారు, లేదంటే బయట ఫ్రూట్స్ సలాడ్ లాగా ఇస్తుంటారు, దాని ఐస్ పైన పెట్టి ఇస్తుంటారు. వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఎగ్జైటింగ్ కాజ్ లాగా మనం తీసుకోవాలి. దీన్ని తీసుకొని మనం మెడిసిన్ ఇచ్చినట్లయితే డెఫినెట్ గా మనకి అక్యూట్ కేసెస్ లో ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుంది అనేది మనం ఇక్కడ మనకి మాస్టర్ గారు ఇక్కడ ఫిఫ్త్ ఆఫ్ లో చెప్పారు. ఇప్పుడు తెలుగు చూసుకొని తెలుగు ఆఫ్ చూద్దాం. సూత్రం దీర్ఘవ్యాధులు గల రోగులను ప్రత్యేకంగా గుర్తించి పరిశీలింపవలను. క్రానిక్ కేసెస్ లో మన కేస్ టేకింగ్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి మనం ఇంకా సిమ్టమ్స్ ని ప్రోబ్ చేయాలి అనేది మనకి ఇంకా చెప్తున్నారనమాట. అలోపతి శాస్త్రమున దీర్ఘవ్యాధుల విజ్ఞానము లేదు. అలోపతి శాస్త్రంలో క్రానిక్ డిసీజ్ కైనా అక్యూట్ డిసీజ్ కైనా దే హ్యావ్ ఓన్లీ అక్యూట్ ట్రీట్మెంట్. క్రానిక్ డిసీజ్ కి కూడా డైలీ అక్యూట్ ట్రీట్మెంటే ఉంటుంది. డయాబెటీస్ ఉందా, మెట్ఫార్మిన్ 500, తద్వారా ఏం జరుగుతుంది, బ్లడ్ లో ఉన్న షుగర్ తగ్గుతుంది. అంతే, మళ్ళీ ఎప్పటి వరకు అది సాయంత్రం వరకు వేసుకోకపోతే మళ్ళీ పెరుగుతుంది. ఈ విధంగా అన్నమాట. అలోపతి శాస్త్రమున దీర్ఘవ్యాధుల విజ్ఞానము లేదు. వైద్యం సక్రమముగా జరుగక ముడిపడిన వ్యాధులను మందులు పలు విధములుగా దీర్ఘకాలముగా వాడుట వలన చెడిపోయిన వ్యాధులను మాత్రమే దీర్ఘ వ్యాధులని వారనుకుందరు. అంటే వాళ్ళు క్రానిక్ డిసీజ్ అంటే ఏమనుకుంటారు, బాగా మెడిసిన్స్ యూజ్ చేసి దానివల్ల మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చినటువంటి డిసీజ్ని మాత్రమే వాళ్ళు క్రానిక్ కేసుగా చూస్తారనమాట. కానీ దీర్ఘ వ్యాధులు హోమియోపతిలో ప్రత్యేకించి చెప్పబడినవి. మన హోమియోపతిలో క్రానిక్ డిసీజ్కి ఆ, ఒక ఎక్కడ లేని వాల్యూ ఉంది క్రానిక్ డిసీజ్కి. మన థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అనేది మనకు మాస్టర్ గారు హనుమాన్ గారు కూడా 2 వాల్యూమ్స్లో ఇచ్చారు. కానీ దీర్ఘవ్యాధులు హోమియోపతిలో ప్రత్యేకించి చెప్పబడినవి. గజ్జి కురుపులు అణిచిపెట్టుట వలన సోరా అను వ్యాధి కలుగును. గజ్జి కురుపులు అంటే సింపుల్ గా ప్రతిరోజు అలోపతి ఎంత సప్రెస్ చేస్తున్నారో మనం గమనించవచ్చు. ఈవెన్ అలోపతియే కాదు, మనం కూడా తెలియని వైద్యం ఇవ్వడం వల్ల హోమియోపతిలో కూడా సప్రెస్ చేయొచ్చు అనమాట. దానికి ఏం చెప్తున్నారు, గజ్జి కురుపుల గజ్జి కురుపులు అణిచిపెట్టుట వలన సోరా అను వ్యాధులు కలుగును. సింపుల్ గా ఎగ్జిమా వచ్చింది, ఏదైనా చిన్న ఎరప్షన్స్ వచ్చినాయి అంత బాడీ, అది బాడీ యొక్క డిఫెన్సివ్ మెకానిజం, అది బాడీ ట్రైంగ్ టు త్రో సంథింగ్ అవుట్, అది గమనించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అది కాకుండా దాన్ని అణిచిపెడుతున్నారు. సింపుల్ గా ఒక ఎక్స్టర్నల్ క్రీమ్ రాసేసి మళ్ళీ లోపలికి పంపిస్తున్నారు. దాని వలన సోరా అను వ్యాధి కలుగును. గనోరియాని అణిచిపెట్టుట వలన సైకోసిస్ అను దీర్ఘ వ్యాధి కలుగును. గనోరియా గొనేరియా తర్వాత దాని దాని ఆ, తో ఉన్నటువంటి దాని కొలీగ్స్ అన్ని కూడా, అంటే ఆ సైకోసిస్ ని క్రియేట్ చేసే డిసీజెస్ అన్ని కూడా, ఇవన్నీ కూడా ఏం చేస్తాం, వీటిని అణిచిపెట్టడం వల్ల సింపుల్ గా ఆ ఎగ్జిమా అనేది పెరిగి అదేదో గనేరియా లాగా మారింది అనుకోండి. లేదంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో గనేరియా కూడా ఉంది. అది దాని వలన వచ్చిన ఎరప్షన్స్ కూడా ఏంటి, బాడీ డిఫెన్సివ్ మెకానిజం టు కీప్ ఎ డిసీజ్ ఎట్ ఎ వన్ ప్లేస్ ఇన్ ద బాడీ. దాన్ని చూడట్లేదు, అది వచ్చిందనే ఇబ్బందితోని దాన్ని అణిచిపెడుతున్నారు. దానికి కూడా సేమ్ ట్రీట్మెంట్ దానికి కూడా చేసినప్పుడు ఏమవుతుంది, సైకోసిస్ అనే దీర్ఘ వ్యాధి కలుగును. దాని వలన డిసీజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సైకోసిస్ గా మారుతుంది. సైకోసిస్ గా మారి ఏం చేస్తుంది, శరీరంలో ఉండిపోతుంది అలాగే. సిఫిలిస్ అణిచిపెట్టుట వలన సిఫిలిస్ అను దీర్ఘ వ్యాధి కలుగును. సిఫిలిస్ అంటే ఏంటి, ఇది కూడా ఎస్టీడీఏ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. వీటి వల్ల ఏం జరుగుతాయి అంటే వీటిని అణిచిపెట్టుట వలన అదొక వ్యాధి వచ్చింది, ఆ దాని ఎండ్ ప్రోడక్ట్ లాగా మనకు ఒక స్కిన్ పైన ఉన్నటువంటి ఒక
క్యాంకర్స్ కానీ లేదంటే డీప్ అల్సర్స్ కానీ ఉంటాయి. దాన్ని కూడా ఏం చేస్తున్నారు, గ్రాఫ్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు విటిలిగో ఉంది, విటిలిగోకి కూడా గ్రాఫ్టింగ్ చేస్తూ దాన్ని మెలనోసైట్స్ ఇండ్యూస్ చేస్తూ సర్జరీస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనం సింపుల్గా బయట ఇల్లు, పాత ఇల్లు కానీ బయట కొత్త పెయింట్ వేసినట్టుగా ఉంటుంది అనమాట. పాత ఇల్లు లోపల ఏది ముట్టుకుంటే ఏది కూలిపోతుందో తెలియదు. కాకపోతే బయట మాత్రం కొత్త పెయింట్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, బయట చూసే వాళ్ళకి బాగుంటుంది కానీ లోపల మొత్తం ఇంకా డిస్ట్రక్షన్ అవుతుంటుంది అనమాట. అలా వాటిని అణిచిపెట్టడం వల్ల ఏం జరుగుతుంది, సిఫిలిస్ అనే క్రానిక్ మయాజం అనేది బాడీలో ఉండిపోతుంది, స్టేబుల్గా అవుతుంది. దానికి ఒక ఏమంటారు ఏమంటారు, ఒక శిలాపలకం వేసి దాన్ని ఒక స్టేబుల్గా కూర్చోబెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. మలేరియా చిరకాలముగా అనగదొక్కుట వలన ట్యూబర్కులోసిస్ అను దీర్ఘ వ్యాధి కలుగును. కొన్ని చెప్తుంటారు, ప్రతి సంవత్సరం ఆగస్టులో నాకు ఫీవర్ వస్తుంది సార్, డెఫినెట్ గా టైఫాయిడ్ అని వస్తుంది అని చెప్తుంటారు, మలేరియా అని చెప్తుంటారు. వాళ్ళకి అదొక అది గర్వంగా చెప్పుకుంటారు చాలా మంది. అది ఇంకా నేను అది ఆగస్టులో వస్తుంది నేను తగ్గించుకుంటాను అని అనుకుంటారు. కానీ పదే 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 ఆగస్టులో ఎందుకు వస్తుంది అంత, యాన్యువల్ ఫీవర్స్ లాగా దాన్ని ఎందుకు కన్సిడర్ చేయాల్సి వచ్చింది అంటే, డే 1 నుంచి వాడు సప్రెస్ చేస్తున్నాడు కాబట్టి బాడీ ఈస్ ట్రైంగ్ టు షో సమ్ సిమ్టమ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ద బాడీ, ఎట్ వన్ సీజన్. కానీ దాన్ని కూడా చూడట్లేదు, దాన్ని యాన్యువల్ ఫీవర్స్ లాగా భావించి దాన్ని ఏం చేస్తున్నారు, వాటిని కూడా మళ్ళీ సేమ్ ప్రోటోకాల్ ద్వారా దాన్ని అణిచిపెడుతున్నారు. తద్వారా ఏం జరుగుతుంది, ట్యూబర్కులోసిస్ అను దీర్ఘ వ్యాధి వస్తుంది అనేది ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పారు. ట్యూబర్కులోసిస్ అంటే ఏంది, ఇది ఒక క్రానిక్ మయాజం, ఇది కూడా మన హోమియోపతిలో. దీనివల్ల ఏం జరుగుతుంది, ట్యూబర్కులోసిస్ లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాధులు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇవి చూసుకోవాలి. ఈ నాలుగును ప్రత్యేకమైన దీర్ఘ వ్యాధులు. సరి అయిన వైద్యము దీర్ఘకాలమున జరిగినచో ఇవి దీర్ఘకాలమున జరగనిచో ఇవి తగ్గవు. ఒక మంచి క్రానిక్ డిసీజ్ ఉంది, దీన్ని ఎట్లా తగ్గించాలి, 2 రోజులు తగ్గిపోతుందా అంటే కాదు. దీనికి ఒక ప్రొలాంగ్డ్ మనకు ఒక ట్రీట్మెంట్ అనేది మన మన ప్లాన్ ఆ శరీర తత్వమున చూసుకోవాలన్నమాట. అంటే వాడి యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని తీసుకొని దాని బేస్డ్గా మనకు ఒక ట్రీట్మెంట్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ విధంగా అన్నమాట. ఇవి ఉండుట వలన చీటికి మాటికి పెక్కు చిల్లర వ్యాధులు వచ్చుచుకోవచ్చు, రోగిని దుర్బలుని చేయుచుండును. ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనము ఒక టెనెంట్ ని పెట్టుకున్నాం, మన ఇంట్లో ఒక టెనెంట్ ఉన్నాడు, ఒక డ్రంకర్ వాడు, ఒక తాగుబోతు అనుకోండి. వాడితో రోజు వస్తుంటారు, వాడి ఫ్రెండ్స్ అందరు కూడా రోజు ఎంటర్టైన్ చేస్తుంటాడు వాడు. తద్వారా ఏం జరుగుతుంది, మన సరౌండింగ్స్ అంతా కూడా వైబ్ అనేది పోతుంది, చేంజ్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ దీర్ఘవ్యాధి ఎవరైతే ఈ ఆల్కహాలిక్ టెనెంట్ ఉన్నాడో వాడిని తీసేయాలి. వాడిని తీసేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా వాడు ఎంటర్టైన్ చేసేటువంటి రోజు చిన్న చిన్న వ్యాధులు అనేవి రావు. ఇప్పుడు మనం ఏం చేసినాం, వీడిని మాత్రమే వీడు మనకి రెంట్ ఇస్తున్నాడనో లేదంటే వీడు మనకి ఏం ఇబ్బంది పెట్టట్లేదనో మనం తలుపు మూసుకుంటున్నాం, అంతేగాని మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అలాగే ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఈ చిన్న చిన్న వ్యాధులు అన్ని వచ్చిపోతూ ఉంటాయి ప్రతిసారి. షోరాలో ఉన్నప్పుడు ఫీవర్స్, సైకోసిస్ లో ఉన్నప్పుడు తర్వాత దాని పరంగా ఉన్నటువంటి డిసీజెస్, సిఫిలిస్ లో ఉన్నటువంటి దాని డిసీజెస్ అన్ని కూడా ప్రతిరోజు వస్తుంటాయి. ప్రతిరోజు ఇన్ ద సెన్స్ వచ్చినప్పుడల్లా మళ్ళీ అణిచిపెడుతుంటాడు, మళ్ళీ పోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, వైటల్ ఫోర్స్ అనేది క్రానిక్ గా దెబ్బతింటూ పోతుంది. ఇవన్నీ పెక్కుచిల్ల వ్యాధులు వచ్చుచూ పోచు రోగిని దుర్బలను చేయుచుండును. పుష్టికరమైన ఆహారము బలం ఇయ్యదు, ఎంత మంచి ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకున్నా కూడా ఎనర్జీ ఉండదు. వంట పట్టదు, జీర్ణము కాదు, టానిక్కులు ఎన్ని పుచ్చుకున్నాను, విటమిన్లు మొదలగు వాడినను పుష్టి కలగదు. ఎన్ని వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, టానిక్స్ ఎన్ని తీసుకున్నా కూడా దానివల్ల మనకి ఏ కొద్ది ఎఫెక్ట్ కూడా ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఎన్ని ఆరోగ్య సూత్రములను పాటించి ఎంత జాగరూకత వహించినను రోగిష్టిగానే ఉండిపోవును. పోనీ ఎంత ఆరోగ్యంగా అది చేద్దాం ఇది చేద్దాము, పోనీ మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకుంటే కూడా వెన్ ఎవర్ వీ డోంట్ ట్రీట్ ఎనీ మయాజం, అది తగ్గదు, 100% తగ్గదు. వాడు ఎంత ట్రై చేయాలనుకున్నా కూడా మయాజంని ట్రీట్ చేయకపోతే ఆ డిసీజ్ అనేది అలాగే ఉంటుంది. వీడు ఎంత చేయాలనుకున్నా కూడా ఎక్స్టర్నల్ గా ఎన్ని ఇవ్వాలనుకున్నా డైజెషన్ అసిమిలేషన్ లేదు. మనం అక్కడ ఏమిస్తే అక్కడ రైస్ ఇచ్చినా సరే, మంచి హెవీ ప్రోటీన్ తో ఉన్నటువంటి డైట్ ఇచ్చినా సరే, రెండు కూడా బాడీకి వంట పట్టవు. ఎన్ని ఆరోగ్య సూత్రములను పాటించినను, ఎంత జాగరూకత వహించినను రోగిష్టిగానే ఉండిపోవును. వానికున్న రోగమేమో అంతుపట్టదు. ఎన్ని కేసెస్లో ఎన్ని మెడికల్ రిపోర్ట్స్ తీసినా కూడా ఒక డిసీజే లేదు సార్, డిసీజ్ లేదని చెప్తున్నారు. సిటీలు తీసిన, ఎంఆర్ఐలు తీసిన, ఏ హాస్పిటల్ పోయినా మళ్ళీ వాడు సిటీ ఎంఆర్ఐ అనేది కాన్స్టెంట్ గా చేస్తుంటారు, మొత్తం పిక్చర్ తీస్తుంటారు, అయినా కూడా ఏ డిసీజ్ అనేది బయటపడదు.
అలోపతి విధానంలోని రోగ పరీక్షలకు అందదు. విధా అలోపతి విధానములో రోగ పరీక్షలకు అందదు. కాలయాపనము జరిగి చివరకు ఈ దీర్ఘవ్యాధి ముదిరి ప్రధాన దేహముల నాక్రమించును. ఇప్పుడు ఆ బ్లడ్ రిపోర్ట్స్ లో కూడా ఏం అంతు పట్టదు. వాళ్ళకి తెలియదు ఏ డిసీజ్ కి విత్ అనుకుంటూ డయాగ్నోస్ ని పెంచేస్తుంటారు, డయాగ్నోసిస్ ని. కాకపోతే ఏంది, అక్కడ దాన్ని వాళ్ళు గుర్తించలేక దానివల్ల ఏమవుతుంది, ఇవి డిసీజెస్ పోయి ఏం చేస్తాయి వాటికి కూడా. ఇప్పుడు యుఎస్ కి పోయిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అక్కడే ఉన్న వాళ్ళు మంచి కొత్త ఇల్లు కట్టుకుంటారు. సేమ్ ఇక్కడనే ఒక డిసీజ్ వచ్చినప్పుడు అది కూడా ఒక మంచి ఆర్గాన్ని చూస్ చేసుకుంటది. ఏదైతే హెల్దీగా ఉందో దాన్ని చూస్ చేసుకుంటది. చూస్ చేసుకొని పోయి అక్కడ ఉండాలని ప్రయత్నం చేస్తుంది, అక్కడనే స్టేబుల్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది. కాలయాపన జరిగి చివరకు ఈ దీర్ఘవ్యాధులు ముదిరి ప్రధాన దేహ భాగములను ఆక్రమించును. గుండె జబ్బు, లివర్ జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు, క్యాన్సర్, క్షయ, మధుమేహము, మహావ్రణములు, ఆ గ్యాంగ్రీన్ మున్నగు వానిలో ఒక రూపము ధరించి రోగిని చంపును. ఇక్కడ ఇచ్చినటువంటి డిసీజ్ లో ఏదో డిసీజ్ ని కూర్చొని, అది లివర్ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఎక్కడ దానికి వీలుంటే ఆ డిసీజ్ కి సంబంధించినటువంటి ఆ మయాజం కి సంబంధించిన సొసైటీ ఎక్కడ ఉందో అక్కడికి పోయి కూర్చుంటది అనమాట. ఈ రూపములో ఉన్న ఏవియును అసలైన ఈ రూపములలో ఏవియును అసలైన వ్యాధి కాదు కనుక వైద్యుడు వీనితో పోరాడినను లాభము లేదు. వీటికన్నిటికీ మూల కారణమునైన పై 4 వ్యాధులను దీర్ఘ వ్యాధులుగా గుర్తించి వివరించుటే కాక నివారణ విధానము కూడా హోమియో శాస్త్రమున సమగ్రముగా సాధింపబడినది. ఈ క్రానిక్ డిసీజ్ అనేది మనం గమనించాలి. లివర్ డిసీజ్ వచ్చింది, ఎందుకు వచ్చింది? లేదంటే కార్డియోమయోపతి ఎందుకు వచ్చింది? కార్డియాక్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వచ్చింది? ఆస్తమా ఎందుకు వచ్చింది? వీటి వెనుక ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధి ఏది? ఆ క్రానిక్ మయాజం అనేది ఏది? ఆ క్రానిక్ మయాజం వల్ల శరీరం ఎంత ఇబ్బంది పడుతుంది? మనం సిమ్టమ్ బేస్డ్ గా సర్ఫేస్ సిమ్టమ్స్ ఒక్కటి చూడొద్దు. సర్ఫేస్ స్కిన్ బాగుంది కదా అని అంటే వాడికి కొన్ని ఎరప్షన్స్ లేని స్కిన్ ఎరప్షన్, ఇచ్చింగ్ కూడా ఉంటది. అసలు ఎరప్షనే ఉండదు కానీ సివియర్ ఇచ్చింగ్ ఉంటది. మరి ఆ టైంలో ఏం చేయాలి? ఎరప్షన్ లేదు కదా, నీకు ఎందుకు ఇచ్చింగ్ ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే కుదురుతుందా? కాదు కదా. దాని వెనుక ఉన్నటువంటి డిసీజ్ ని చూడాలి. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ లో అన్ని రావు అసలు. అసలు ఏం రావు. క్యాన్సర్ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది, దాని ఒక 1 మంత్ ముందు తీసిన అన్ని రిపోర్ట్స్ కూడా నార్మలే ఉంటాయి. మరి ఇక్కడ డిసీజ్ ఎక్కడ వచ్చింది? డిసీజ్ ఎక్కడి నుంచి వచ్చింది? లేదంటే ఆ దాన్ని అంత సడన్ గా ఎందుకు విజృంభణ జరిగింది అని అంటే దాని వెనుక ఉన్నటువంటి క్రానిక్ మయాజం దాని పని అది చేస్తుంది. స్లో పాయిజన్, చాప కింద నీరులాగా అది స్ప్రెడ్ చేసుకుంటది. కానీ మనం వాటిని చూడము. పైన ఉన్న సర్ఫేస్ సిమ్టమ్స్ మాత్రమే చూస్తూ మనం ఆరోగ్యంగా ఉన్నామనో, లేదంటే ఈ నిమిషానికి డిసీజ్ లేదనో, ఆ నొప్పులు లేవనో మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. వీటి ద్వారా తర్వాత ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు పేషెంట్స్ అనేది. ఇంకా అది చెప్తున్నారు, ఇంతకుముందు చెప్పింది కదా, రోగి దుర్బలంగా చేయొచ్చుండును. అంటే ఈ విధంగా ఒక వైటల్ ఫోర్స్ అనేది క్షీణింపబడుతుంది, ప్రాణిక క్షీణింపబడుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, మొత్తానికి కూడా కొలాప్స్ అవ్వడం చాలా సులభం. సో ఈ విధంగా మనకి ఎక్కడ లేనటువంటి ఒక వైద్య విధానం మన హోమియోపతిలో ఉంది. అది క్రానిక్ డిసీజెస్ లో మనకి క్లియర్ గా చెప్పారు మాస్టర్ గారు. అందులో సోరా సైకోసిస్, సిఫిలిస్, ట్యూబర్కులోసిస్ అనే ఈ 4 మయాజమ్స్ గురించి ఇంకా క్లియర్ గా చెప్తూ వీటిని మనం మేనేజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హెల్త్ అనే దాన్ని మనం ఒక ఆస్తిగా భావించవచ్చు డెఫినెట్ గా. ఫర్దర్ గా ఇన్ ద ఫర్దర్ జనరేషన్ హోమియోపతి ఫ్యూచర్ అనేది ఎందుకు అంటున్నారు అని అంటే ఆ డిసీజ్ కూడా ఎవల్యూషన్ అనేది డిసీజ్ ఎవల్యూషన్ కూడా చాలా పెద్దగా ఉంది. మనం కూడా ఇప్పుడు హోమియోపతి చూస్ చేసుకోకపోతే డెఫినెట్లీ విల్ ఫేస్ సమ్ ఆర్ ద అదర్ ఇష్యూస్ సమ్వేర్ ఫర్దర్. కాబట్టి దీన్ని ఈ విధంగా జాగ్రత్తగా మనం గమనించాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. క్రానిక్ డిసీజ్ ని కూడా ఊరుకూరికే ఏదో అని చెప్పేసి దాన్ని సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ ఇవ్వద్దు. తగ్గుతుంది కదా, ఎక్కువ పొటెన్సీస్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ఏదైనా హోమియోపతిలో సప్రెస్ చేయడం సులభం, ఇంకా సులభం అలోపతి కంటే కూడా. కాబట్టి వీటిని సప్రెస్ చేయకుండా వెనుక ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ ని చూడాలి అనేది ఈ రోజు మన ఫిఫ్త్ వర్జన్ లో మాస్టర్ గారు చెప్పినటువంటి పాయింట్. ఆ ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, శుభోదయం అందరికి. వాసుదేవ్ మాస్టర్. వాసుదేవ్ అండి, వాసుదేవ్.
आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికీ. ఇంతకుముందు లాస్ట్ అభ్యాసంలో ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ ఎట్లా చేయాలని మనకు ఫోర్త్ అభ్యాసంలో మాస్టర్ చెప్పడం జరిగింది. అట్లాగే ఇవాళ ఫిఫ్త్ అభ్యాసంలో ఫండమెంటల్ కాజ్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద ఫండమెంటల్గా అదే ఉండి మిగతావన్నీ వస్తుంటాయి కదా. అది లేకుండా మిగతా ఏవి రావు. బేసిక్గా ఆ ఫండమెంటల్ డిసీజ్ని అనిమల్గా అరేంజ్ చేసినారు. ఫస్ట్ జనరల్గా హోమియోపతి ప్రకారంలో కూడా అన్ని ఇచ్చుకుంటూ పోయినారు, కానీ తగ్గట్లేదు. తగ్గకపోతే ఏం చేసినారు, అవి వాళ్ళు ఏం కూడా అలోపతి లాగానే కదా ఇస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తున్నాయి. ఏం లాభం అని అర్థం కాలేదు. అర్థం కాక అలోపతి మందులు ఇస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, నేను ఇస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఏం లాభం అని ఆయన మళ్ళీ 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసినారు. చేసి ఈ అన్ని డిసీజ్కి మూల కారణం ఒక మూడు ఉన్నాయి. సోరా, సైకోసిస్, సిఫిలిస్ అని. స్కిన్ ఎరప్షన్ సైన్స్ పెట్టడం వల్ల సోరా వస్తుంది, అది సెటిల్ అవుతుంది. గనేరియా అని పెట్టడం వల్ల వీళ్ళు ఈ తరం కాకుండా ముంతరంలో కానీ ఎక్కడైనా సరే అణిచి పెట్టడం వల్ల సైకోసిస్ అనేది ఏర్పడుతుంది. సిఫిలిస్ అణిచిపెట్టడం వల్ల సిఫిలిటిక్ మయాజం అనేది బేసిక్గా అక్కడ నుండి మిగతా అవన్నీ కూడా వస్తున్నాయని గమనించడం జరిగింది అనమాట. దాని యొక్క చిల్లర వ్యాధులే ఇవన్నీ కూడా అవన్నమాట. అయితే మనం ఈ చిల్లర వ్యాధుల్ని ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోయినా వస్తుంది. దానికి మళ్ళీ ఆ ఫండమెంటల్ కాజ్కి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తేనే ఆరోగ్యాన్ని చేకూర్చిన వాళ్ళం అవుతాం. మరి ఫండమెంటల్ కాజ్కి ఆరోగ్యం చేకూర్చాలంటే బాగా చదువుకోవాలి. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ బాగా నేర్చుకోవాలి. సింటమటిక్ ప్రిస్క్రిప్షన్ కాకుండా మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ని పట్టడం, డిసీజ్ని యొక్క నాడి పట్టడం, డిసీజ్ యొక్క అవగాహన, అది ఎక్కడుంది, ఏ ప్లేన్లో ఉంది, అది ఎట్లా ఉంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చూసుకుంటేనే మనకు మంచి వైద్యులు అవుతాం. లేకపోతే తాత్కాలికంగా జలుబుకి జలకమర, దగ్గు, తలనొప్పికి బ్రయోనియా, మోషన్ ఆఫ్ ద నక్షం తెచ్చుకుంటూ నేను ఎగ్రెట్ గురించి అనుకోవాల్సి వస్తుంది. అందుకని కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలిగితేనే కరెక్ట్గా చేయగలుగుతాం. అందుకని మనం కూడా అటువంటివి నేర్చుకోవాలంటే కూడా మనకు ఎక్కువ మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ మనము పరిపూర్ణంగా ఇందులో నేర్చుకోలేము. జనరల్గా చెప్పాలంటే జూమ్లో కొంతవరకు. అందుకని మేము సిషన్ క్లాసెస్లో కూడా మెయిన్గా మ్యాథమ్స్ మీదనే ఎక్కువ మటుకు కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తామంటే ఇక్కడ మనము ఆన్లైన్లో అవి చెప్పినా కూడా అంత బేసిక్గా పోదు, అది అంత అడ్వాన్స్ సైన్స్ అంత ఈజీగా పోదు. అందుకని దాని యొక్క బేసిక్స్ ఈసారి కూడా ట్రీట్మెంట్ పార్ట్ చెప్దాం అనుకుంటున్నాం. అంటే సోరా మయాజమ్స్లో ఉన్నప్పుడు మయాజంగా ఎట్లా గుర్తించాలి, గుర్తించినప్పుడు ఏ లక్షణాలు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ వస్తుంది,
సైకోసిస్ ఉన్నప్పుడు ఏ లక్షణాల ద్వారా మనం ఆ, వైద్యాన్ని పట్టుకుంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? సిఫిలిక్ మయాజంలో ఉన్నప్పుడు ఏ లక్షణాలు ఎక్కువ కన్సిడర్ చేయాల్సి వస్తుంది? ట్యూబర్కులర్ మయాజం ఉన్నప్పుడు ఏ లక్షణాలు కన్సిడర్ చేయాల్సి వస్తుంది? ఏవి అన్కామన్, ఏది అన్కామన్ అని మ్యాజం పరంగా కూడా డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు నీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అది కొంచెం ఫర్దర్గా మనం సిషన్ క్లాసెస్లో ముఖాముఖిగా ప్రత్యక్షంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇదనమాట. ఈ నెల 31 మార్చ్ లోపల ఇంకా ఎవరు ఉంటే ఫైనల్గా చెప్పేస్తే అకామిడేషన్ బుకింగ్కి అయిపోతుంది. తర్వాత ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి అకామిడేషన్ ముఖ్యం కదా, మన మన దగ్గర కాదు కదా. అందుకని మ్యాక్సిమం అకామిడేషన్కు ఇబ్బంది కాకుండా మేము 31 ఈ ఎండింగ్ లోపల చెప్పేసుకుంటే దాని ప్రకారం మేము ప్లాన్ చేసుకుంటాం. అండి ఇక్కడ ట్యాప్ చేసిన స్పీకర్ ఏంటమ్మా? హలో, వస్తే అండి పొరపాటున వచ్చేసింది. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. సరే అండి, అయిన తర్వాత సార్ సార్ చిన్న డౌట్ సార్. అమ్మా చెప్పండి. నాగమణి సార్ నేను. అమ్మా, ఆ, ఇప్పుడు ఈ మయాజమ్స్ ని సరిగ్గా అర్థం చేసుకుందుకు, ఆ సిమ్టమ్స్ ని అర్థం చేసుకుందుకు బుక్స్ ఏమైనా రిఫరెన్స్ ఉన్నాయా సార్? చాలా ఉన్నాయమ్మా బుక్స్, చాలా చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే క్రానిక్ మ్యాథమ్స్ ఉన్నాయి, తెలుగులో మాస్టర్ గారు ఇచ్చిన విభాగాలు ఉన్నాయి, నోట్స్ ఎక్కువ అవైలబుల్గా ఉంది, చాలా ఉన్నాయి. అది ఒక సముద్రమే ఉంది. ముందైతే నదిలో స్నానం. ఏదైనా ఒక్కటి. ఆ, మీకు ఈకే గారు ఇచ్చిన క్రానిక్ మ్యాథమ్స్ చిన్న విభాగములు అనేది కూడా జిఎస్ఆర్ మూర్తి గారు ఒకటి ఇచ్చారన్నమాట, చిన్న బుక్లెట్, చిన్న బుక్లెట్. అది ప్రింట్ లేన అవైలబుల్ గా ఉందా సార్? చూడండి అమ్మా, అది కనుక్కోండి. ప్రింట్లో లేదు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర జిరాక్స్ తీసుకోవచ్చు. అయితే అలా ఈ మ్యాథమ్స్ ఎక్కువ మటుకు మీరు క్లాసెస్లో వినడమే మంచిది, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తారు. అందుకని క్లాసెస్లో వినుకుంటూ మీరు ఫైనల్గా ఫర్దర్గా అవి డెవలప్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఫండమెంటల్గా కావాలి మ్యాథమ్స్ బాగా నేర్చుకోవాలంటే మాత్రం బుక్స్ చూసుకుంటే మనకు కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. సరేనమ్మా? ముందు కొంచెం అవగాహన చేసుకుంటూ బుక్స్ చదవండి, ఎవరైనా గురువు దగ్గర నేర్చుకోండి. సరే, ఓకే. సరే సార్. నెక్స్ట్, లాస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం, వ్యాధి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఇవాళ మనకు కూడా అంటే వైటల్ పెయిన్ ఏంటి, మెంటల్ పెయిన్ ఏంటి, ఫిజికల్ పెయిన్ ఏంటి, ఇవన్నీ కూడా ఎట్లా బలంగా కావాలి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ ఉండాలంటే ఎట్లా చేయాలి, మనం ఏముంటే మనకి హెల్త్ బాగుంటుంది. మాస్టర్ గారు పోయినసారి చెప్పారు కదా, కాజ్ ఆఫ్ ది డిసీజ్ అనేది రిమూవ్ చేయాలని. కాజ్ ఆఫ్ హౌ టు ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ అనేది 4th అఫైర్స్ కదా. మరి ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలనే పాయింట్ మనం నేర్చుకోవాలి కదా. అందుకని ఈ యొక్క మంగళవారం క్లాస్లో ఇది చెప్పుకుందామని అనుకున్నాం, పోయిన లాస్ట్ టైం. అందుకని ఇప్పుడు చెప్పుకుందాం. థింగ్స్ టు బి అబ్జర్వ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ గుడ్ హెల్త్ అండ్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ హీలింగ్. ఏం గుర్తుంచుకోవాలి, ఏ పాయింట్ గుర్తుంచుకుంటే మనకి ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ బాగుంటుంది? అది ప్లాన్ యువర్ రొటీన్ ఆఫ్ వర్క్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ స్లీప్. ప్లాన్ యువర్ రొటీన్ ఆఫ్ వర్క్ చాలా చాలా ముఖ్యం అండి. రొటీన్ ఆఫ్ వర్క్ ప్లాన్ చేసుకోవాలి. ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి టిఫిన్ అయిపోవాలి, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి డిన్నర్ అయిపోవాలి. ఇది ఒక ప్లాన్ ప్రకారం హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా జనరల్గా మన ఆరోగ్య సమయాన్ని బట్టి మాత్రం జనరల్గా మాత్రం అట్లా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం కూడా ఫాలో అవుతే చాలా మటుకు దానికి అభ్యాసం అనేది ఒకటి వస్తుంది అనమాట. అభ్యాసం అనేది యొక్క బలంగా వచ్చేసి మీకు అభ్యాస బలం వల్ల ఇంకా చాలా బాగా ధారణ వచ్చేసి ఆ టైంకి ఆ పని పరిపూర్ణంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్లాన్ యువర్ రొటీన్ వర్క్. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంకి రోజు ఇది చేస్తున్నాండి, పలానా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ టైంలో అంటే ఈ టైం ఇది చేస్తుంటారండి సార్ అనేది ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఫుడ్, ప్లాన్ యువర్ రొటీన్ వర్క్, ఫుడ్,
ఎంటర్టైన్మెంట్ అండ్ స్లీప్. వినోదం కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఏంది వినోదం, అంత టైంలో నేను బుక్ చదువుకోవచ్చు అనుకోవద్దు. మానసిక శారీరక ఉల్లాసంతో కలిగి ఉన్నప్పుడు బాడీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ మళ్ళీ బాగా పనిచేయడానికి అనువుగా ఉంటుంది. అందుకని మాస్టర్ గారు ఇచ్చారు కదా, ఇలాంటి వర్డ్స్ ఇచ్చారంటే మరి అవి ఎంత వాల్యుబుల్ ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్లాన్ యువర్ రొటీన్ ఆఫ్ వర్క్, ఫుడ్ ఆహారం, ఎంటర్టైన్మెంట్ అండ్ స్లీప్. ఎంటర్టైన్మెంట్ అండ్ స్లీప్ ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. అరేంజ్ ది అవర్స్ అకార్డింగ్ టు యువర్ రొటీన్ అండ్ మేక్ ఇట్ రెగ్యులరైజ్ ఎనఫ్ టు ఫార్మ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇట్. మీరేం చేయాలా, అరేంజ్ ది అవర్స్ అకార్డింగ్ టు యువర్ రొటీన్. ఈ టైంకి ఇది చేసుకోవాలి, ఈ టైంకి ఇది చేసుకోవాలని ఒక రొటీన్ ఏర్పరచుకోండి. మేక్ ఇట్ రెగ్యులరైజ్ ఎనఫ్ టు ఫార్మ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఇట్. అది అభ్యాసంగా మారిపోవాలి. పలానా చంద్రబాబు ఈ టైంకి ఏం చేస్తుంటారంటే జనరల్గా ఈ టైంలో క్లినిక్కి వెళ్తారండి, లేదా పలానా టీచర్ ఏం చేస్తున్నారండి, ఈ టైంకి వెళ్తున్నారండి, ఈ టైంలో అల్పాహారం చేస్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో పడుకుంటారు కదా, అవునా లేదా? దీనికి అగనెస్ట్గా జరిగినప్పుడు డిసీజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని బీ కేర్ఫుల్ ఆర్ వర్కింగ్ ఎట్ నైట్ అండ్ స్లీపింగ్ డ్యూరింగ్ ది డే. దే మే గెట్ diseases which were not absent previously. Now they may become as patients. అంతకుముందు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ రొటీన్ భిన్నంగా చేసినప్పుడు, ప్రకృతి అగనెస్ట్గా చేసినప్పుడు ఆరోగ్యాలు పాడవుతాయి. రాత్రి అంతా పనిచేయడం, పగలు పడుకోవడం, ఇవన్నీ ఆరోగ్యాల్ని బాగా లేపుతాయి. అట్లా ఇంకో కేసు కూడా చెప్పాను, ఓ అమ్మాయి థైరాయిడ్ మొత్తం యాంటీబయాటిక్స్ వల్ల మొత్తం పాడైపోయిందని చెప్పాడు డాక్టర్. అట్లా 4 years నుంచి ఆమె నైట్ డ్యూటీ చేస్తున్నది అమ్మాయి. ప్లాన్ యువర్ రొటీన్ ఆఫ్ వర్క్, ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ స్లీప్. పని, ఆహారము, ఆహ్లాదము, నిద్ర ఇవన్నీ కూడా అభ్యాసం అయిపోవాలి, రొటీన్లో అభ్యాసం అయిపోవాలి. అప్పుడు మాత్రం మీ ఆరోగ్యం బాగుంటుంది. అందుకే నీకు ఖచ్చితంగా మీరంతా కూడా దాన్ని ప్రాక్టీస్ చేసేసుకోండి, అవి అభ్యాసం పెట్టేసుకోండి. ఈ టైంకి ఇదని పెట్టేసుకుంటే మీకు చాలా ఆరోగ్యం బాగుంటుంది. వర్క్ షుడ్ రెగ్యులరేట్ థింకింగ్ అండ్ టేకింగ్. అయిన తర్వాత అభ్యాసం జరిగి ఏమవుతుంది, దానివల్ల ఆలోచన విధానం కూడా అది రెగ్యులరైజ్ అయిపోతుంది. ఎప్పుడూ ఆలోచించాలా, సరేలేరా, సరే ఉండాలి, అది ఆ సమస్య ఉందా, సరే చూద్దాం, ఇప్పుడైతే మనకి ఏం చేయాలి, ఇప్పుడైతే పలానా ఆఫీస్కి వెళ్ళాలి కదా, పలానా స్కూల్కి వెళ్ళాలి కదా, దీన్ని ఆలోచిద్దాం అన్నప్పుడు ఏమవుతుంది, ఆ సమస్య విని టార్చర్ చేయడం తగ్గుతుంది. అప్పుడు వీడి ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఆ సమస్య పరిష్కారం ఏంటైంది, అట్లా ఉంటుంది. అందుకని వర్క్ షుడ్ రెగ్యులరేట్ థింకింగ్ అండ్ టేకింగ్. అందుకని వర్క్ లేకుండా ఉంటే చాలా రోగాలు వస్తాయండి, గుర్తుపెట్టుకుని. రిటైర్మెంట్ అయ్యానండి, ఇంకేం పని చేయను, తిని టీవీ చూసుకుంటూ కూర్చుంటానంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. వర్క్ షుడ్, మాస్టర్ గారు సెకండ్ వర్డ్ అయిపోయారు. అందుకని వర్క్ షుడ్ రెగ్యులరేట్ థింకింగ్ అండ్ టేకింగ్. వర్క్ నీవు చేసే పని, నీ యొక్క ఆలోచన విధానాన్ని, నువ్వు చేసుకున్న దాన్నిటి కూడా రెగ్యులేట్ చేస్తాడు. ఒక ఆర్డీఓనే ఉన్నాడు ఒక ఆయన, చాలా మంచి హై క్యాడర్లో ఉన్నాడు ఆయన, మంచి వర్కరు, మంచి కమాండింగ్ తీసుకునేవాడు. అయిన తర్వాత ఎంత కమాండ్ ఆయన చెప్తే ఇట్లా అందరు వర్కర్స్ అందరు తక్కువ ఇట్లా వచ్చేవాళ్ళు, కింది వర్కర్ అందరు కూడా అంత బాగా చేసుకునేవాడు. తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత 1 month లోపల ఏమైంది, ఒక రకమైన భయం ఏర్పడింది. వర్క్ లేదు ఇప్పుడు, భయం. కొడుకు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అనమాట. ఆయన ఎక్కడికి పోనీయాడు. సాయంత్రం 7 అయిన తర్వాత వచ్చి విపరీతం ఆయాసం వస్తుంది. కొడుకు ఒక 10 నిమిషాలు లేట్ అయిందంటే ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం వచ్చేసి ఎంబడే ఆయన వచ్చి డెర్ఫిల్ ఇంజెక్షన్ ఇస్తే గానీ మనిషి కాదు. కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోయినాయి. ఏది రిటైర్మెంట్ కాకముందు పులి, ఆ 1 month బిఫోర్ కూడా పులి. ఆయన అసలు ఏ రోగాలు లేవు, ఏది లేదు. వన్స్ రిటైర్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా డిసీజ్ అన్ని వచ్చేసినాయి. భయం వచ్చింది, బుగులు వచ్చింది, అన్ని వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం ఎందులో ఉంది,
ఆరోగ్యం ఎందులో ఉందండి? ఆనందంలో ఉందండి. ఆరోగ్యం పనిలో ఉంది. మనం పనిలో ఎంచుకున్న ఉంది. పనిలో ఉంటా. ఆరోగ్యం పనిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషలీ ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్, మై మాస్టర్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ రిటైర్డ్ పర్సన్స్. రిటైర్డ్ పర్సన్స్ ఎప్పుడు కూడా రిటైర్మెంట్ నాట్ ఫర్ ది, ఇట్ ఈస్ రిటైర్మెంట్ ఫర్ యువర్ జాబ్, ఫర్ నాట్ వర్క్. అది కూడా రెగ్యులర్ గా ఒక మధ్యాహ్నం వరకు, ఉదయం టిఫిన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు ఏదైనా ఒక పని, రోజు ఆఫీస్కి ఎట్లా వెళ్ళాలో ఎట్లా వెళ్ళారో అట్లా వెళ్ళేసి యజ్ఞార్థ కర్మ. అంటే మీకు అక్కడ నుంచి వచ్చేది ఎట్లాగో మీ పెన్షన్ వస్తుంది, అవసరం లేదనుకుంటే మీ వల్ల 10 మందికి ఉపయోగపడి అందులో పాల్గొని మళ్ళీ మధ్యాహ్నం టూకి వచ్చేసి తినేసి మళ్ళీ మీ పని మీరు చేసుకో ఖచ్చితంగా. అంతేగాని నేను రిటైర్మెంట్ అయ్యానని పడుకొని హాయిగా అట్లా కూర్చొని టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తే వర్క్ డిసీజ్ చుట్టుకుంటాయి. అందుకని ఖచ్చితంగా మీరు అది పాటించండి. అందుకని వర్క్ షుడ్ రెగ్యులరేట్ థింకింగ్ అండ్ టేకింగ్. లేకపోతే షెజోఫ్రీనియాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అట్లా ఏం పని లేకుండా కూర్చున్నాం అనుకో, ఇప్పుడు కత్తి ఉంది, కత్తి పని చేస్తుంటే షార్ప్ ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది, చిల్లు పట్టిపోతుంది. అట్లా షెజోఫ్రీనియా, ఆల్జిమర్స్ డిసీజ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకో బ్రెయిన్ పని ఇవ్వట్లేదు. పని ఇవ్వకపోతే ఏమవుతుంది, బ్రెయిన్ కుచించుకోపోతుంది. ఆర్గాన్స్ పని చేస్తుంటే బాగా డెవలప్ అవుతాయి, పని చేయని ఆర్గాన్ డెవలప్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని చాలా మటుకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇమ్మొబిలైజేషన్ అని ఇట్లా పెడతారు కదా, చెయ్యి మొత్తం కూడా సన్నగా అయిపోతుంది. ఎందుకు, ఏం పని చేయలేదు కనుక. అట్లా ఒక ఏజ్ తర్వాత 60 తర్వాత నాకు ఏం పని లేదు, పని చేయొద్దు, నేను పని చేయొద్దని మైండ్లో ఫిక్స్ కాకండి. అది ఎవరికి నష్టం, మనకే నష్టం. అందుకని ఒక పనిని పెట్టుకొని, స్ట్రెస్ లేని పని పెట్టుకొని, ఇప్పుడు ఒక దగ్గర మనం డబ్బులు తీసుకుంటే వాడికి భయపడి టెన్షన్ పడాలా. ఇక్కడ ఏం డబ్బు ఏమి ఆశించట్లేదు, మన చేతనే పని చేస్తున్నాం, అది కూడా ఒక బాధ్యత చేస్తున్నాం, అది కూడా ఒక రెగ్యులర్గా చేస్తున్నాం కనుక మీ ఆరోగ్యం బాగుంటుంది. అందుకని పేషెంట్ అలాంటి వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోవాలి. వర్క్ షుడ్ రెగ్యులరైజ్ ద థింకింగ్ అండ్ టేకింగ్. వర్క్ షుడ్ రెగ్యులరైజ్. పనిలో ఆనందం ఉంది, పనిలో ఆరోగ్యం ఉంది, పనిలో అన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, అర్థమైందండి ఇది పాయింట్? వర్క్ షుడ్ రెగ్యులరైజ్ థింకింగ్ అండ్ టేకింగ్. బాగా అర్థమైంది సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అది. ఇంపార్టెంట్, ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్. వర్క్ షుడ్ రెగ్యులరేట్ థింకింగ్ అండ్ టేకింగ్. నెక్స్ట్, అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్ స్పైసీ అండ్ నాన్ న్యూట్రిషన్ ఫుడ్స్. అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్ అన్నాడు. ఎప్పుడో సరదాగా అంటే అది వేరే విషయం, కానీ నేను తినడానికి అట్లా కాకుండా, అంటే ఇవి ఆరోగ్యవంతమైన ఆహారం కాదు, వాటిని ఎక్కువ వాడకండి అది చెప్తున్నాను. రొటీన్గా మీ ఆహారంలో ఉంచుకోకండి. అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్ స్పైసీ అండ్ నాన్ న్యూట్రిషియస్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ పికల్స్, డ్రైడ్ ఫుడ్ సబ్స్టెన్సెస్, టిన్డ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్, too much of chilies, too much of salts, masalas, biscuits, rusks, cakes, etc. అది ఏం చెప్తున్నారు, అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్. అలాంటివి ఎక్కువగా తినకండి. ఎప్పుడో ఒకసారి సరదాగా, అంటే కొంచెం వాడిని బాధ పెట్టకుండానో మన బాధపడకుండానో ఆకలైందనో ఆ నిమిషానికి ఎమర్జెన్సీ ఏం చేస్తాం, ఉన్న దాంట్లో తినేసి నీళ్ళు తాగితే బెటర్, అలాంటి సందర్భాలు తప్ప మిగతా టైంలో వాటిని ఎంటర్టైన్ చేయకండి. ఏవేవి, స్పైసీ, ఎక్కువ కారాలు, ఎక్కువగా గాఢంగా ఉండేవి, ఘాటిచ్చేవి. నాన్ న్యూట్రిషియస్ ఫుడ్స్, అసలు ఇలాంటి న్యూట్రిషన్ లేకుండా ఉండేవి ఏవేవి, పికల్స్ రోజు తీసుకొని ఆరోగ్యాలు పాలు చెప్తారు, గుర్తుపెట్టుకోండి. పచ్చళ్ళు, ఏ పచ్చడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ పచ్చడి మంచిది, ఈ పచ్చడి చెడ్డది, అంటే అందులో ఒకటి మంచిది ఒకటి చెడ్డది, అంతేగాని రోజు తీసుకునే కూరగాయలు కన్నా పచ్చళ్ళు అంత మంచివి ఏం కావు. అర్థమైందా? అందుకని పచ్చళ్ళు కొంతవరకు తీసుకొని చేసుకోవాలి. పచ్చళ్ళలోకి వెళ్ళి అన్నిటికన్నా కొంచెం ఆరోగ్యం వంతంగాని పచ్చడి చింతకాయ పచ్చడి ఉంటుంది.
మరి అది అంత డెప్త్ పోతే చితికే మంచిది కాదు కానీ మరి ఏమో చెప్పలేము. సరే, పికల్స్, డ్రైడ్ ఫుడ్ సబ్స్టాన్సెస్, బాగా ఎండలో ఎండబెట్టినవి, వేపుళ్ళు, వడియాలు, అప్పడాలు, ఇవన్నీ కూడా ఎండలో ఎండబెట్టి చేస్తారు కదా. ఇందులో ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏముంటది అర్థమైందా? వీటికి టేస్ట్ కోసం మాత్రమే తింటాడు. అవి ఎంత ఆరోగ్యం కూడా మంచివేం కావు. టు అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్ అన్నాడు అంతేని. టిండ్ ఫుడ్ మొత్తం రసగుల్లా ఎప్పుడో తయారు చేసి బెస్ట్ బిఫోర్ 1 year అని పెట్టేసి, సార్ చూడండి సార్ ఎక్స్పైరీ డేట్ ఉంది, 1 year ఉంది, రసగుల్లా స్వీట్ పెట్టేసి ఆ టిన్ లో ప్యాక్ చేసి ఇస్తాడు. మన ఇంట్లో అదే రసగుల్లా ఇంట్లో చేసుకొని చూడండి, ఒక 15 రోజుల తర్వాత చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుంది, మారిపోతుంది. వాడు చేసిన టిండ్ దానిలో సంవత్సరం ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందులో రకరకాల పెస్టిసైడ్స్, రకరకాల కెమికల్స్ ఏవో వాడుంటాడు. అవి మన ఆరోగ్యాన్ని పాలిస్తాయి. అందుకని టిండ్ ఫుడ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ కూడా తీసుకోకూడదు. చిన్న ఎగ్జాంపుల్ అండి, కారం ఉంది, మిక్స్చర్ ఉంది, లేకపోతే ఏదైనా అలాంటి వస్తువులు ఉన్నాయి. మన ఇంట్లో మురుకులు ఉన్నాయి, జంతికలు ఉన్నాయి, వడియాలు, అది జంతికలు కానీ అంటారు, చుట్లు, మురుకులు, ఇవన్నీ కూడా చేసుకుంటే మన ఇంట్లో ఒక 10 రోజుల తర్వాత ఏమైంది, టేస్ట్ మారిపోయిందండి, వద్దంటాం. అవునా లేదా? అదే షాప్లో వాడు చేసి బెస్ట్ బిఫోర్ అని 6 months పెడతాడు. మరి వాడికి ఎందుకు పాడుగావు? కెమికల్స్ ఉంటాయని. అది ఇక్కడ చెప్పడం. అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్ స్పైసీ అండ్ నాన్ న్యూట్రిషియస్ ఫుడ్స్, టిండ్ ఫుడ్, ప్రిజర్వ్డ్ ఫుడ్, టూ మచ్ ఆఫ్ చిల్లీస్, ఎక్కువ అతి కారాలుగా తినొద్దండి, అతి కారాలు తినొద్దు. అండ్ సాల్ట్, అతిగా ఉప్పు వేసుకొని తినడం. టూ మచ్ యూజ్ ఆఫ్ మసాలాస్ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. మసాలాలు అంటే అవి కూడా ఔషధ ద్రవ్యాలు, గుర్తుపెట్టుకోండి, అందుకని ఎక్కువ వాడుకోవద్దు. బిస్కెట్స్, కొందరికి పిల్లలు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు తెలుసా, బిస్కెట్స్ తిని మలబద్ధకంతో సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి డాక్టర్ చెప్తాడు, మీరు బిస్కెట్స్ మానేయండి అని చెప్తాడు. నెక్స్ట్, కేక్స్, రస్కులు అంటే బ్రెడ్ బాగా మళ్ళీ బేక్ చేసి చేస్తుంటారు. అవన్నీ కూడా మంచివి కావు. అవాయిడ్ టూ మచ్ యూజ్ ఆఫ్, ఎప్పుడో ఒకసారి సరదాగా అంతే. దాన్ని అంటే అవి ఆరోగ్యాన్ని ఇవ్వవు, అది మాత్రం పక్కా. నెక్స్ట్, డు నాట్ ఆల్టర్నేట్ వార్మ్ ఫుడ్స్ విత్ ఐస్ అండ్ కోల్డ్ ఫుడ్ ఇన్ క్విక్ సక్సెషన్. అది అప్పుడే వేడివేడిగా తినడం, అప్పుడే చల్లగా తినడం, ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తున్నాడు అనిమల్ గారు, గారు కూడా. ఎట్లా? వేడివేడిగా అప్పుడే తావా ఇడ్లీ అనేదా, గరం అప్పుడే మంట కింద ఉంటుంది, పైన ఇట్లా సర్వ్ చేస్తుంటాడు వేడివేడిగా బిర్యానీ. అంటే వాడు అప్పుడే చేస్తుంటాడు, ఎప్పుడు పొద్దున్న చేస్తుంటాడు, అప్పుడు మాత్రం కింద మంట పెట్టి అప్పుడు మాత్రం వేడి చేస్తుంటాడు, వేడివేడిగా అని. అర్థమైందా? అలాంటి ఫుడ్ తిని వెంటనే వాడు ఏం చేస్తాడు, మా ఫ్రెండ్ తీసుకొచ్చి, అరే ఐస్ క్రీమ్ తింటారు బాగుందిరా అంటాడు. మళ్ళీ ఓ దిక్కు ఐస్ క్రీమ్ తింటూ ఆయన ఐస్ క్రీమ్ తింటున్నాడు. అట్లా అప్పుడే ఐస్ క్రీమ్ తింటాం, అప్పుడే బిర్యానీ తింటాం. అట్లా వేడివేడిగా చల్లగా, వేడివేడిగా చల్లగా, అరే అట్లా వెళ్ళిపోము. అప్పుడే వేడివేడిగా, అప్పుడే చల్లగా, అట్లా ఆల్టర్నేట్ చేసుకుని తినడం వల్ల కూడా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి, పండ్లు పుచ్చిపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటది. అందుకని డోంట్ ఆల్టర్నేట్ వార్మ్ ఫుడ్ విత్ ఐసీ కోల్డ్ ఫుడ్. వార్మ్ ఫుడ్ తినగానే బాడీ నోట్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది, +5 +10 degrees పెరిగిపోద్ది. మళ్ళీ చల్లగా తినే వరకు -5కి వచ్చేస్తుంది. ఇట్లా ఈ టెంపరేచర్ నోట్లో సడన్గా ఆల్టర్నేట్ మారడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, పెద్ద రోగాలు వస్తాయి. యూజ్ ప్లెంటీ ఆఫ్ జ్యూసీ ఫ్రూట్స్. ఏవేవి జ్యూసీ ఫ్రూట్స్ ఏమన్నా చెప్పండి? జ్యూసీ ద్రాక్ష, ఫ్రూట్స్ ఏవి? నారింజ, ద్రాక్ష, నారింజ, గుడ్. వాటర్ మిలాన్ సీజన్ ఇప్పుడు. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్. వాటర్ మిలాన్ తినండి, రోజు తినండి, ఈ సీజన్ లో చాలా మంచిది. అందుకని యూజ్ ప్లెంటీ ఆఫ్ జ్యూసీ ఫ్రూట్స్. అవి
ఎందుకు ఇస్తాడు? ఎండాకాలంలో ఎందుకు ఇవ్వాలి వాటర్ మిలాన్ అంటే? నువ్వు చల్లగా ఉంటానని నీళ్ళు ఎక్కువ ఉండేవి ఇస్తానమాట భగవంతుడు. అలాంటివి మనం జాగ్రత్త చూసుకోవాలి. ఇన్ క్విక్ సక్సెషన్ యూస్ ప్లెంటీ ఆఫ్ జ్యూస్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పచ్చి కూరగాయలు. నెక్స్ట్ హనీ. హనీ కూడా రోజు కన్జ్యూమ్ చేయాలండి. మీరు గుర్తుపెట్టుకోండి, హనీ కూడా చాలా ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో, చాలా బాడీకి అవసరం కూడా. అందుకని హనీ డైలీ కూడా వాడండి, ఏదో రూపంలో వాడండి. పళ్ళలో వాడండి, ఆ, గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మరసం వేసుకొని తాగండి, ఈ ఏదో రకంగా వేసుకోండి. యూస్ ప్లెంటీ ఆఫ్ హనీ. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ కూడా తీసుకోండి. మిల్క్ కూడా ఎట్లా ఉండాలి? టోన్డ్ మిల్క్, ప్యాకెడ్ మిల్క్ కాదు, ఫ్రెష్ మిల్క్, అప్పుడే పితికిన పాలు. ఇట్లా ఒక గ్లాస్ పెట్టుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు ఇట్లా పిండుకొని తాగుతారు చూసావా, అది అక్కడ చెప్పేది. ఫ్రెష్ మిల్క్. లేదా కాలన్నప్పుడు కొంచెం టైం పడితే ఇంట్లో వేడి చేసుకొని, గేదె పాలు వేడి చేసుకొని తాగండి. ప్యాకెడ్ ఫుడ్, నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ఏమంటారు, ప్యాకెట్ పాలు మాత్రం చాలా మటుకు అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా అనారోగ్య కారణాలు. తాగుతా అంటే తాగండి, కానీ అనారోగ్యం ఎక్కువ ఉంటుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్. మిల్క్ ప్రొడక్ట్స్ కూడా మంచివే, నెయ్యి మంచిది, ధారణ శక్తి ఇస్తుంది. వెన్న, వెన్న కూడా చాలా మంచిది. కృష్ణుడు వెన్న ఎందుకు ఎక్కువ తినేవాడు? అది మెంటల్ పెయిన్లో కానీ, ఫిజికల్ పెయిన్లో కానీ, వైటల్ పెయిన్లో కానీ చాలా మంచిదండి వెన్న కూడా. ఎంత వీలుంటే అంత టైం వెన్న వాడుకోండి. కృష్ణుడే మనకు ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు కాదు. కృష్ణుడి యొక్క దేహం ఎంత స్మూత్గా ఉంటుంది తెలుసా? ఎవరు మిగతా ఋషులు, మగవాళ్ళు కూడా ఆయన దేహాన్ని చూసి మురిసిపోయే వాళ్ళంట, అంత అందమైన శరీరం. అందుకని వెన్న అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాడు కృష్ణుడు. నెక్స్ట్, దే ఆర్ నాట్ ప్రిజర్వ్డ్ ఫర్ లాంగ్ టైం. అవి కూడా చాలా రోజులు ప్రిజర్వ్ చేస్తున్నవి కాదు. మిల్క్ ప్రొడక్ట్స్ చాలా రోజులు ప్రిజర్వ్ చేస్తున్నవి వాడుకోవాలి. అవాయిడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ దట్ ఆర్ టర్న్డ్ అసిడిక్ అండ్ ఫౌల్ బై కీపింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. అర్థమైందా? ఆహారం కానీ ఇవన్నీ కూడా పులిసిపోయినవి, పాడైనవి, వాసన వచ్చేవి, ఇవేవి కూడా తీసుకోకూడదు. తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. చాలా రోజులు అట్లాగే ఉంచి చేసిన ఆరోగ్యాలని కూడా పాడవుతాయి. అవాయిడ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ దట్ హ్యావ్ టర్న్డ్ అసిడిక్ అండ్ ఫౌల్, వాసన వచ్చినవి, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని వాళ్ళు చెప్తాయి. యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావ్ యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ని ఎక్కువ కన్స్యూమ్ చేయాలి. ఎందుకు? హాస్టల్ ప్లాన్ని బాగా హెల్తీగా ఉంచుతుంది, గుర్తుపెట్టుకోండి. యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావ్. మన బాడీలో 60% వాటర్ ఉంటుంది, 60 to 70% వాటరే ఉంటుంది. దాన్ని ఎక్కువగా ఏమంటారు, రీఛార్జ్ చేయండి, మార్చండి, రీసర్క్యులేట్ చేయండి. అంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటుంటే మళ్ళీ అది ప్యూరిఫై అయిపోతుంది. హ్యావ్ ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ ఫిజికల్ బాడీ. ఎక్కువ మటుకు కన్నా ఎక్కువ మటుకు వాష్ చేయడం, ఇవన్నీ కూడా ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోండి. యూజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావ్ ఫ్రీక్వెంట్ వాషింగ్ ఆఫ్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ అంటే శరీరాన్ని ఎక్కువగా కడుక్కోవడం. అందుకే 2 పూట్ల స్నానం చేయండి, ముఖం కడుక్కోండి. అది ఏ వీక్లీ ఆయిల్ బాత్స్ ఆఫ్ మెనీ కాజెస్ ఆఫ్ మెనీ కాజెస్ ఆఫ్ ఇల్నెసెస్. తైలమర్దనం, నువ్వుల నూనె ఎక్కువ మటుకు వాడండి. నువ్వుల నూనె ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యాలన్నీ బాగుంటాయి. వార్డ్ ఆఫ్ మెనీ కాజెస్ ఆఫ్ ఇల్నెసెస్. కనీసం వారానికి ఒకసారన్నా శరీరానికి నువ్వుల నూనె పట్టించుకోండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. అప్లై ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఆర్ జింజర్లీ ఆయిల్ టు ద హెడ్, ఇయర్స్, సోల్స్. ఏ కొబ్బరి నూనె కానీ, జింజర్లీ ఆయిల్ అంటే నువ్వుల నూనె. ఎక్కడెక్కడ వాడమంటున్నాడు? తలకి, ఇయర్స్కి, అరికాళ్ళకి రోజు రాసుకో. రోజు కూడా ఈ నూనె రాసుకో. నెక్స్ట్,
అప్లై ప్యూర్ కోకోనట్ ఆయిల్ జింజర్లీ ఆయిల్ టు ద హెడ్, ఇయర్స్ అండ్ సోల్స్ ఫ్రీక్వెంట్లీ. అరికాలకి ఇయర్స్ కూడా వేసుకోమన్నాడు, గుర్తుపెట్టుకోండి. మాకు డాక్టర్ వద్దన్నాడండి అంటే ఆరోగ్యాలు పాడవుతాయి. ఎందుకో ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అని మనకి చెప్పేది ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఏది తీసుకుంటే బాగుంటుంది చెప్పేది. అంతేగాని వేరే అటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్తే మీరు వినకండి, అర్థమైందా? అందుకని ఇయర్లో ఒక చుక్క కొబ్బరి నూనె కానీ నువ్వు నూనె కానీ కనీసం వారానికి ఒకసారి వేసుకోండి. నెక్స్ట్, ఫాస్టింగ్ ట్వైస్ ఏ మంత్ ఈజ్ వెరీ కండక్టివ్. ఈయన కూర్చోరాలి, ఈయన కూర్చో, పిల్లలందరూ ఈయన నిలబడి. నెక్స్ట్, ఫాస్టింగ్ ట్వైస్ ఏ మంత్ ఈజ్ వెరీ కండక్టివ్ టు హెల్త్. ఫాస్టింగ్ ట్వైస్ ఏ మంత్, నెలకి 2 సార్లన్నా ఉపవాసం ఉండండి. ఎందుకని? మంచి దినం ఏంటి ఫాస్టింగ్ కి? ఏకాదశి. అందుకని ఏకాదశికి ఉపవాసాలు ఉండండి. ఫాస్టింగ్ డస్ నాట్ మీన్ స్టార్వింగ్. స్టార్వింగ్ అంటే మొత్తం కూడా కృషించడం కాదు, కృషించడం చేయడం కాదు. బట్ ఇట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ న్యూట్రిషియస్ లిక్విడ్ ఫుడ్స్ టు ద టోటల్ ఆబ్స్టినెన్స్ ఆఫ్ హెవీ ఫుడ్స్. ఏం చేయాలి? లంకనం కాదు, లఘునం అంటున్నారు ఇకే. మీకు హోమియో ఫిలాసఫీలో కూడా మీకు ఉంటుంది ఇది. లంకనం కాదు, లఘునం. నాట్ టోటల్ స్టార్వింగ్. ఈజీగా అరిగేవి గోరువెచ్చని నీళ్ళ తేనె నిమ్మరసం కానీ, లేకపోతే పండ్లు, అన్ని రకాల పండ్లు, నెక్స్ట్ మజ్జిగ, ఇవి ఎక్కువ తీసుకోండి, అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అందుకని ట్వైస్ ఏ మంత్, ఫాస్టింగ్ ట్వైస్ ఏ మంత్, కనీసం నెలకి 2 రోజులు ఉపవాసం ఉండండి. కామ్లీ అవాయిడ్ ఆబ్లిగేషన్ అబౌట్ inevitable dinners and other eating formalities when not required by the stomach. Calmly avoid obligations. నేను తినను అని గట్టిగా అరవడం అట్ట కాకుండా కామ్గా సరే అని చెప్పాలి. వాళ్ళు మొక్క వచ్చి ఫ్రూట్స్ పెడతారు కదా, అవి తినేసి రావాలి డిన్నర్లో, అర్థమైందా? ఇన్నోవేటబుల్ డిన్నర్స్, అదర్ ఈటింగ్ ఫార్మాలిటీస్ వెన్ నాట్ రిక్వైర్డ్ బై ది స్టమక్. కడుపులో బిగ్గరగా ఉంది, కడుపులో పెట్టబెట్టినట్టుంది అంటే అవి అప్పుడు అవి నైట్ టైం పోయి బా కడుపులో ఇబ్బందిగా ఉంది, మార్నింగ్ వామిటింగ్స్ అయినాయి, మోషన్స్ అయినాయి, సరే టాబ్లెట్ వేసుకుని తగ్గింది, కానీ ఫంక్షన్ రా మా బామ్మర్ది సొంతం, పోవాలి, నైట్ పోవాలి, ఏం చేస్తాం? వెళ్ళి నైట్ డిన్నర్ పోయి ఆడ పిజ్జా బర్గర్ అవన్నీ ఉంటాయి, మళ్ళీ అవన్నీ తింటాడు. ఎందుకు? వాడు తినొద్దని కూడా ఇంగిత జ్ఞానం కూడా తెలియదు, వాడు తినొద్దని ఇంగిత జ్ఞానం కూడా తెలియదు. అలాంటివి అవాయిడ్ చేయండి, పేషెంట్లకి చెప్పండి. అవాయిడ్ హెవీ డిన్నర్స్ కూడా వద్దండి. అయితే శరీరంలో బరువుగా ఉండేవి, శరీరము కడుపు ఇబ్బందిగా ఉన్నప్పుడు అవి కూడా తీసుకోకండి. నెక్స్ట్, ఇది ఫిజికల్ బాడీకి సంబంధించింది. ఫిజికల్ exercise of a moderate and a meaningful nature like a morning walk, yoga asanal and regulate breathing. ఏం చేయమంటున్నాడు? రోజు కూడా మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ చేయమంటున్నాడు. అంటే శరీరం అలవాలి, వ్యాయామం జరగాలి శరీరము. అప్పుడు ఏం చేస్తుంది? అట్లా అలసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. యోగా ఆసనాలు చాలా ఇంపార్టెంట్. యోగాసనాల వల్ల చాలా రోగాలు కూడా రాకుండా కాపాడబడతాయి. రెగ్యులర్ మీరు కావాలంటే ఈకే గారు ఇచ్చిన అది మీ కుమార్ గారు ఇచ్చిన మిథిలా బుక్ ఉంది, ఈకే గారు ఇచ్చిన చాలా ఉన్నాయి మిథిలా ప్రణాళిక, అందులో కూడా ఎట్లా కాపాడుకోవాలనే దాన్ని కూడా మొత్తం ఆసనాలు ఎట్లా క్లియర్గా ఇచ్చారు మీరు చూడండి. అందుకని ఆసనాలు కంపల్సరీ మీకు మోతిగూడెం క్లాసెస్లో కూడా చెప్తారు. మా నాన్నగారు వాళ్ళు మోతిగూడెం క్లాసెస్లో డైలీ ఆసనాలు వేయించేవాళ్ళంట. ఉదయం ఏమో గోరువెచ్చని నీళ్ళ తేనె నిమ్మరసం, తర్వాత స్ప్రౌట్స్ మొలకలు ఎట్లా? కందులు, పెసర్లు, గోధుమలు, శనగలు, పల్లీలు ఇవన్నీ కలుపుకొని రోజు ఒక చెంచాను 2 చెంచాలు పెట్టుకొని అందరూ కూడా ఒక పిడికిలు పెట్టేవాళ్ళు చిన్నప్పుడు, మేము చిన్న ఉన్నప్పుడు.
అందరు తినాలి. అర్థమైందా? అట్లా మేము కూడా ఇది క్లాస్ ఉంటాయి కదా సమ్మర్ క్లాస్లో, అందులో వాళ్ళ పిల్లలు పెట్టేవాళ్ళం అట్లా అనమాట. మొలక గింజలు అది చాలా మంచిది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ యోగాసనాలు. నెక్స్ట్, రిమెంబర్ దట్ యువర్ బాడీ రిక్వైర్స్ లెస్ అండ్ లెస్ హెవీ ఫుడ్స్ యాజ్ యూ అడ్వాన్స్ ఇన్ ద ఏజ్. ఇంకా యంగ్ అని 50-60 ఏళ్ళ తర్వాత కూడా నేను పిజ్జా బర్గర్లు తింటా అంటే శరీరం యాక్సెప్ట్ చేయలేదు, ఇబ్బంది పడుతుంది. అంతే. తినొచ్చు, నోరుకి ఏముంది, నోరు తిండి నవలమే కదా, తర్వాత శరీరం ఇబ్బంది పడుతుంది దాన్ని క్లీన్ చేయలేక. రిమెంబర్ దట్ యువర్ బాడీ రిక్వైర్స్ లెస్ అండ్ లెస్ హెవీ ఫుడ్స్ యాజ్ యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ యూ పాస్ 35 years. 35 years తర్వాత 35 years తర్వాత రాను హెవీ ఫుడ్ తినకూడదు. హెన్స్ ఫోర్త్, అవాయిడ్ హెవీ ఫుడ్స్ అండ్ ఇంక్రీజ్ ఈజీలీ డైజెస్టబుల్ సింపుల్ ఫుడ్స్. 35 years తర్వాత ఏం చేయాలా? సింపుల్ ఫుడ్ తీసుకో. ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోకండి, ఎక్కువ డీప్ ఫ్రైస్ ఎక్కువ చేయకండి. ఎందుకు? అది శరీరం జీర్ణించుకోలేక మళ్ళీ రోగాలు తెచ్చుకుంటారు. ది క్వాంటిటీ షుడ్ బి రెడ్యూస్డ్ అండ్ క్వాలిటీ షుడ్ బి ఇంక్రీజ్డ్. క్వాంటిటీ షుడ్ బి డిక్రీజ్. పరిమాణం తగ్గించండి, అందులో క్వాలిటీ పెంచండి. అంటే ఏవి ఈజీగా జరిగేవో అవి తీసుకోండి, అది చెప్తున్నాడు. నెక్స్ట్, అవాయిడ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ యూజింగ్ విటమిన్స్ సెపరేట్లీ ఫ్రమ్ ఫుడ్ మెటీరియల్స్. విటమిన్ టాబ్లెట్ తీసుకుంటా, విటమిన్ ఫుడ్ తీసుకోనండి. ఇవాళ రేపు ఎక్కడ దొరుకుతుందండి, అందుకని విటమిన్ టాబ్లెట్ తీసుకుంటాం. అట్లా కాదు, ఫ్రెష్గా తీసుకోండి. పాలు ఉన్నాయి, ఫ్రెష్గా తీసుకోండి. అంటే ప్యాకెట్ పాలు కాకుండా గేదె పాలు, ఆవు పాలు. నెక్స్ట్, పాత్రలు, సిమెంట్ పాత్రలు మానేసి ఇత్తడి పాత్రలు వాడుకోండి. ఇంకా మీకు ఒప్పుకుంది కుండలు వాడుకోండి. ఇవన్నీ కూడా విటమిన్స్ని, మినరల్స్ని ప్రిజర్వ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. న్యాచురల్గా అంటే కింద పోసుకొని ఎత్తుకున్నట్టు. అవన్నీ కూడా మనం పాత్రలో ఇష్టమైనట్టు బాగా ఫ్రై చేసి వండి అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా విటమిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఇన్ఆర్గానిక్, అది ఎక్కువ శరీరం తీసుకోలేదు అట్లా అనమాట. అందుకని అవాయిడ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ యూజింగ్ విటమిన్స్ సెపరేట్లీ ఫ్రమ్ ఫుడ్ మెటీరియల్స్ మళ్ళీ తీసుకోవడానికి అట్లా అవాయిడ్ చేయండి. అవాయిడ్ యూజింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ ఎక్సెప్ట్ ఇన్ నీడ్. అవసరం ఉంటే మాత్రమే సేవనం చేయండి, అవసరం లేకుంటే దాన్ని చేయకండి. అందుకని హనుమాన్ గారు ఎంత ద్రష్ట అంటే ఆయన మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్లో ఇండిస్పోజిషన్ కూడా పెట్టారు. అంటే మందు అవసరం లేకుండా నువ్వు ఇది వాడుకో, మందు అవసరం లేకుండా దాన్ని నియంత్రించుకో. నిన్న పూట తిన్నావు, ఇప్పుడు లంకనం చెయ్యి, నీళ్ళు తాగు అని చెప్తారు. అట్లా అనమాట. Avoid using drugs and medicines except in need. Try to restore health by making simple adjustments in diet and rest. అప్పుడు ఏం చేయాలా? ఆహార విహారాలు చిన్న మార్పు తెచ్చుకుంటే బాగుంది. నెక్స్ట్, లెట్ వీట్ బి అన్ ఐటమ్ ఆఫ్ డైలీ ఫుడ్ ఫర్ ఆల్ వెజిటబుల్స్. వీట్, గోధుమ ఎక్కువ ఉండేట్టుగా మీ ఆహారంలో ఉంచుకోండి. Have 1 hour for yourself exclusive to plan to pray. Have an hour for yourself exclusively and to plan and to pray. ఏం చేయాలి? ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? రోజు కనీసం 1 గంట సేపు భగవద్ధ్యానంలో గడపండి, ప్రేయర్ చేయండి. అందుకని ఉదయం సాయంత్రం కనీసం ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాం 6 గంటలకి. ఉదయం 1/2 అవర్, సాయంత్రం 1/2 అవర్ కనీసం ప్రేయర్ చేసుకుంటాం. ఇంకా వీలుంటే పూజ, ఇంకా వీలుంటే నిత్యాగ్నిహోత్రం. ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఎందుకు అట్లా ప్లాన్ చేసుకోవాలి? ప్రేయర్ ఏం చేస్తుంది అంటే చెప్తున్నారు, ప్రేయర్ అండ్ మెడిటేషన్ విల్ ఓపెన్ అప్ ది గేట్స్ బిట్వీన్ various vehicles of your constitution. It makes the vital force receive more from the space around you and from the rays of the suns and moons. ప్రేయర్ కానీ మెడిటేషన్ కానీ ఏం చేస్తుంది? మీ శరీరంలో ఉండే గేట్స్ని ఓపెన్ చేస్తుంది. గేట్స్ ఎక్కడ ఉంటాయి?
గేట్స్ శరీరంలో ఎక్కడ ఉంటాయి? ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఏమన్నాడు? ప్రేయర్ అండ్ మెడిటేషన్ విల్ ఓపెన్ అప్ ది గేట్స్ అన్నాడు. మన ఇంట్లో ఇంద్రియాలు ముందు గేట్ ఉంటుంది, వెనకాల గేట్ ఉంటుంది. సహస్రారం అండి. ప్రవాహం ఉన్న చోట సార్, ప్రవాహం ఉన్న చోట గేట్లు ఉంటాయి. మన శరీరంలో గేట్స్ ఎక్కడ ఉంటాయి? ఇంద్రియాలు సార్. సహస్రారం అండి. చక్రాలలో గుడ్. షట్చక్ర. నవద్వారాలండి, సహస్రారంలో ఉంటాయండి. షట్చక్రాలు, అన్ని చక్రాలు. సహస్రాంగం కూడా ఒకటి, షట్చక్రాలు అనమాట. అందుకని మీకు ఈకేఆర్ ఇచ్చిన మెసేజ్ కూడా ఒకటి ఉంటుంది. నావన్లో ఒకసారి ఆర్టికల్ వచ్చింది. ఎక్కడి నుంచి అంట? సప్తర్షి మండలం నుంచి ఎనర్జీ సూర్యుడు తీసుకుంటాడు. సూర్యుడి నుంచి ఈ షట్చక్రాలు ఎనర్జీని తీసుకుంటాయి, ఎస్పెషల్లీ స్ప్లీన్. అందుకని స్ప్లీన్ తీసేస్తే ఆరోగ్యం అంతా వెళ్ళిపోతుంది. ఈ స్ప్లీన్ నేను మిగతా ఆర్గాన్స్కి ఇచ్చేస్తా ఉంటాను. అట్లా షట్చక్రాలు అంటే షట్చక్రాలు ఒకటి, స్ప్లీన్ కూడా. అందుకని షట్చక్రాలని మీరు జాగ్రత్తగా ఓపెన్గా ఉంచుకోండి. అది ఎట్లా అనేది కూడా ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయినా సరే చెప్తాను. నెక్స్ట్, ప్రేయర్ అండ్ మెడిటేషన్ విల్ ఓపెన్ అప్ ది గేట్స్. ప్రేయర్లో కానీ మెడిటేషన్లో ఏం చేస్తుంది? విల్ ఓపెన్ అప్ ది గేట్స్. షట్చక్రాల్ని ఓపెన్ చేసి నిన్ను దీంతో అనుసంధానం చేస్తుంది, ఆకాశంతో. ఏదే పిండాండం బ్రహ్మాండంతో అనుసంధానించబడుతుంది. ఇట్ మేక్స్ ద వైటల్ ఫోర్స్ రిసీవ్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ది స్పేస్. స్పేస్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు మాణిక్య మాత అని మా దగ్గరలో ఒక 3-4 అవర్స్ జర్నీ టైంలో ఉంటుంది. మాణిక్యేశ్వరి మాత నారాయణపేట దగ్గర ఉంటుంది. ఆమె దాదాపుగా 100 పైన సంవత్సరాలు బతికింది. ఏ కొంచెం నీళ్లు కానీ, ఏ కొంచెం కానీ ఆహారం కానీ తినలేదు ఆమె. ఓన్లీ పౌర్ణమికి మాత్రమే భక్తుల దర్శనం ఇచ్చేది. మరి అది తినకుండా ఎట్లుంటుందండి? మనం తినకుండా ఉంటామా? మనకు ఎనర్జీ సోర్స్ ఎట్లా? మన అనడం విజయాలు ఏం చెప్తాయి? అవి లేకపోతే మరి ఎట్లా? ఇలాంటి వాళ్ళకి సైన్స్ ఏం చెప్తుంది అవి? అంటే దే విల్ టేక్ ఎనర్జీ ఫ్రమ్ ది స్పేస్ డైరెక్ట్లీ. మళ్ళీ ఆహారం తీసుకొని ఆహారాన్ని గ్లూకోజ్గా మారి, గ్లూకోజ్ ఎనర్జీగా మారి, ఇదంతా అక్కర్లే వాళ్ళకి. దే విల్ టేక్ ఫ్రమ్ ది జాలారాం. ఒక ఆయన ఇచ్చారు, జాలారాం మహర్షి అని ఉంటాడు. ఆయన కూడా, ఆయన్ని వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక 1 month 2 months కెమెరాలను పెట్టి, సీసీ కెమెరాలను పెట్టి ఉంచుతారండి. మన వాళ్ళే. ఆయనకి వాళ్ళకి పెద్ద విషయమా? ఆయన ప్రేయర్ కానీ ఎనర్జీ చేసినా అక్కడ నుంచి డైరెక్ట్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. అలా ఫుడ్ అక్కర్లేదు. అంటే ఆ స్టేజ్లో రిసీవ్ చేసుకునే స్టేజ్లో ఉంటారని అక్కర్లేదు. మనం ఆ స్టేజ్లో లేకపోతే ముందైతే మన దేవుడు ఇచ్చింది ఇదే తీసుకోవాలి. అంతేగాని నేను డైరెక్ట్గా తీసుకుంటానండి, ఇవాళ టిఫిన్ వద్దు, నేను ధ్యానంలో కూర్చుంటాను, ఇవాళ టిఫిన్ ఏమొద్దు, మధ్యాహ్నం భోజనం ఏమొద్దు, రాత్రి కూడా భోజనం వద్దు అని కూర్చుంటాను. ఏమద్ది? ఇబ్బంది పడతాం మనమే. అందుకని మన నీడు పుచ్చుకొని మన ఎవల్యూషన్ బట్టి మనం దాన్ని చేసుకోవాలి. బట్ వీలున్నంత వరకు మన గేట్స్ ఓపెన్గా పెట్టుకోండి. సర్వ్ టు ఫెలో బీయింగ్స్. సర్వీస్ ఆఫ్ ఏ నాన్ రెమ్యూనటరీ నేచర్ షుడ్ బి కెప్ట్ యాజ్ అన్ యాటిట్యూడ్ అండ్ హ్యాబిట్. సర్వీస్, సేవ. ఎలాంటి సేవ? యజ్ఞార్థ సేవ. వాడు నాకేం చేస్తాడని సాత్వికమైన సేవ, రజస్సు తమస్సు సేవ కాదు, సాత్వికమైన సేవ. వాడేం చేస్తాడు? ఈ సేవ చేయడం వల్ల నాకు ఫోటో వేసుకుంటే పేపర్లో ఎంత పేరు వస్తుంది, ఒక అట్టిపండు ఇచ్చేసి ఫోటో తీస్తాను అనమాట. అట్లా చేయడం వల్ల జరగదు. యజ్ఞార్థ సేవ చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ షుడ్ కీప్ అన్ యాటిట్యూడ్ అండ్ హ్యాబిట్. అది అలవాటుగా మారిపోవాలి. అది మీకు జరిపోయినప్పుడు దిస్ ఎస్టాబ్లిషెస్ ప్రాఫిటబుల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది వైటల్ ఎనర్జీ బిట్వీన్ 2 persons. అప్పుడు ఏం చేస్తుంది? వైటల్ ఎనర్జీ అక్కడ నుంచి తీసుకుంటుంది. హ్యావ్ అన్కుక్డ్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ యాజ్ అన్ ఐటమ్ ఆఫ్ యువర్ డైలీ ఫుడ్. మీ యొక్క రోజులో ఒక రా ఫుడ్ ఏదైనా ఒకటి ఉంచుకోండి. మేము కర్ణాటకలో ఉన్నప్పుడు వాళ్ళు స్ప్రౌట్స్ మజ్జిగ కలిపి రోజు పెట్టేవాళ్ళండి. స్ప్రౌట్స్ మజ్జిగ నిమ్మకాయ పిండి మాకు రోజు పెట్టేవాళ్ళు. మాకు చపాతీలు ఇచ్చినప్పుడు అది తీసుకుని తినాలి. మాకు కొత్తగా వచ్చినాం, మేము వెళ్ళినప్పుడు, మాకు ధారవాడలో వెళ్ళినప్పుడు ఎట్లా తింటారా అని అనిపించింది. తర్వాత మాస్టర్ గారు చదువుకున్న తర్వాత అప్పుడు అనిపించింది వీళ్ళు ఎంత ఫాలో అవుతున్నారా అనిపించింది. అందుకని హాఫ్ బాయిల్డ్ కాదు, స్ప్రౌట్స్ మజ్జిగ
అందులో నిమ్మకాయ పిండుకొని ఇచ్చేవాళ్ళు. అంటే మన చపాతీకి తినడానికి అట్లా అనమాట. రా ఫుడ్, హ్యావ్ అన్కుక్డ్ అండ్ ఫ్రెష్ ఫుడ్. ఒక ఐటమ్ ఉంచుకోండి. ఇప్పుడు అన్ని తింటాం కదా, 10 ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక ఐటమ్ ఉంచుకోవడానికి ఏముంది? కీర దోసకాయలు ఉన్నాయి, ఇక క్యారెట్ ఉంది, మనం ఫంక్షన్స్ పోతాం, సలాడ్ ఉంది. ఫస్ట్ అదొక ఐటమ్ తినండి అని చెప్తున్నారు ఇక్కడ. అంతేగాని ఇది తింటే మళ్ళీ తక్కువ తింటామని సలాడ్ తినకుండా మనం ఎస్కేప్ చేస్తుంటాం కదా, అట్లా. నెక్స్ట్ ఇది ఫిజికల్ బాడీకి సంబంధించిన ఆరోగ్యం. వైటల్ బాడీకి సంబంధించిన ఆరోగ్యం ఇంకోటి చెప్తాను, మాస్టర్ గారు చెప్పింది వినండి. అది మాస్టర్ గారి లాంగ్వేజ్ లోనే చెప్తాను అది కూడా. సరే, ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను కానీ తప్పదు. మనం దీర్ఘవ్యాధులు అని పిలుస్తుంటాం. పదే పదే మందులు ఇచ్చినప్పటికీ అవి మళ్ళీ మళ్ళీ వచ్చే వ్యాధులు. మందులు ఇస్తుంటాం కానీ తగ్గట్లేదు, మళ్ళీ వస్తున్నాయి రోగాలు. ఎందుకు అట్లా? అవన్నీ ఈథరిక్ శరీరానికి సంబంధించినవి. ఆ వ్యాధులని ఈథరిక్ పెయిన్కి సంబంధించినవి, భౌతిక శరీరానికి కాదు. ఎందుకని భౌతిక శరీరంలో ఎంత చేసినా కూడా మళ్ళీ వస్తుంటాయి. ఎందుకు? ఈథరిక్ పెయిన్ బాగాలేదని. ఫలితంగా వారు ఎప్పటికీ మందులతో నయం చేయలేరు. అవి మందులతో ఎప్పుడు కూడా నయం చేయలేరు. మనం మన అలవాట్లని మరియు జీవితం పట్ల దృక్పథాన్ని మార్చుకోవాలి. మనం యాటిట్యూడ్ మార్చుకోవాలి. మనం మిగతా వాళ్ళతో ఆ యాటిట్యూడ్ని మార్చుకోవాలి. కుటుంబ సభ్యులు, మన పొరుగువారు, మన స్నేహితులు మరియు సహోద్యోగుల పట్ల మన వైఖరిని మార్చుకోవాలి. వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మీ యొక్క వైటల్ బాడీ ఉంటుంది. అందుకని ఈ వైటల్ బాడీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలా? రోజు నదిలో ఈత కొట్టే అవకాశం ఉంటే సరిపోతుంది. అందుకని నదిలో పారే నది జలాల్లో స్నానం చేయడం వల్ల ఈథరిక్ బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ అడవిలో నివసించే వాళ్ళు కూడా చాలా బలంగా ఉంటారు. మీకు కావాలంటే మైత్రేయ మహర్షి బోధనలో కూడా కుమార్ గారు ఇస్తారు, శిశు పోషణ అని ఆర్టికల్ ఇస్తారు. ఎక్కువ పర్వతాల్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం, ఈథరిక్ ప్లేన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట. అందుకని పాండవులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కౌరవుల కన్నా. ఎందుకు? వాళ్ళు 12 సంవత్సరాల వయసు వరకు కూడా హిమాలయాల్లో పెరిగారు. వాళ్ళకి ఈథరిక్ ప్లేన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కౌరవులు పట్టణాల్లో పెరిగారు. అందుకని వీలున్నంత వరకు మీ పిల్లల్ని అలాంటి వాటికి తీసుకెళ్ళామని చెప్తారు మైత్రేయ మహర్షి బదులు. అందుకని కృష్ణానదిలో శ్రీశైలం వెళ్ళినప్పుడు కృష్ణానదిలో స్నానం చేస్తే కూడా చాలా ఫ్రెష్ గా ఉంటది. వెళ్ళొస్తే ఒక రోజు వెళ్ళొస్తే రీఛార్జ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకు? ఈథరిక్ ప్లేన్ స్ట్రాంగ్ అయిపోతుంది మళ్ళీ. నెక్స్ట్, ఎందుకంటే మన ఆహారం, పానీయం, శరీరం ఈథరిక్ బాడీ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఉంది. మనం యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఓకే, ప్రతిరోజు గంట సేపు కనీసం సూర్యుడికి ఎక్స్పోజ్ కావాలి. కనీసం గంట సేపు అన్న కలే సూర్యుని యొక్క వెలుతురు తీసుకోవాలి. సూర్యుని యొక్క సూర్యునికి ఎక్స్పోజ్ కావాలి. ఈథరిక్ బాడీని రోజువారీ శుభ్రమైన ఈథరిక్ బాడీ కలిగి ఉండడానికి ఖచ్చితంగా అవసరం. ఈథరిక్ బాడీ చాలా ప్యూర్ కావాలంటే రోజు కనీసం గంట సేపు ఖచ్చితంగా ఉండాలి. మనం ఈథరిక్ బాడీ శరీరం యొక్క విషయం మనం స్వీకరించే సూర్యకిరణాల విషయానికి భిన్నంగా సౌరవేడి, సౌరకాంతి ప్రతి ఒక్కరికి తప్పనిసరి. నెక్స్ట్, ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. మీరు కావాలంటే ఓవర్సీస్ మెసేజ్ 10th వాల్యూమ్ ఒకసారి చదవండి. మాస్ గారు ఇవన్నీ చాలా చాలా ఇచ్చారు ఫారినర్స్ వాళ్ళు. అది కూడా ఒకసారి గమనించండి. ఈథరిక్ బాడీ. నెక్స్ట్, మెంటల్ బాడీ ఎట్లా ఉంటే బాగుంటుంది ఒక పాయింట్ చెప్పేసి వదిలేస్తారు. ఇది చాలా పెద్ద పాయింట్ కానీ సరే. అబ్జర్వ్ ఏ ప్లెజెంట్ హ్యూమరస్ యాటిట్యూడ్ ఆఫ్ సైలెన్స్ టువర్డ్స్ దిస్ డిస్కషన్స్. ఎక్కువ వాదిస్తున్నారనుకోండి పక్క వాళ్ళు, ఏం చేయాలా? ప్లెజెంట్గా ఉండాలి, అంతే, కామ్గా ఉండిపోవాలా. అంతేగాని డిస్కస్ చేయకంటే వీడు డిస్కస్ చేయడం ఎక్కువైపోతుంది. ఇంకేరో శంకరంలో వేస్తారు, నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా. అందరూ కూర్చున్నారు అనుకో, నిశ్శబ్దంగా ఉండండి ఒక ఆయన అరుస్తున్నాడంట. అంటే ఆ శబ్దం మొత్తం, అక్కడ ఉన్న శబ్దం మొత్తం ఎక్కువ చేసింది ఈయననే, మిగతా నిశ్శబ్దంగానే ఉన్నారు. అట్లా డిస్కస్ చేస్తుంటే మనం కూడా డిస్కస్ చేయగానే ఎక్కువ డిస్కస్ చేస్తున్నట్టు. ఇంకా అవునా లేదా?
అందుకని ఏం చేయాలి? అబ్జర్వ్ ఏ ప్లెజెంట్ అండ్ హ్యూమరస్ యాటిట్యూడ్. వాళ్ళ పట్ల సరదాగానే ఉండాలి. వాళ్ళు డిస్కస్ చేస్తున్నా, వాళ్ళు ఓపెన్ చేస్తున్నా, వాళ్ళ పట్ల మనం ఆవేశపడితే వాళ్ళ ఛానల్కి మనం ట్యూన్ అయినట్టు గుర్తుపెట్టుకో. అందుకని వాళ్ళు కోపంలో ఉన్న, ఆవేశంగా ఉన్న మనం ఏం చేయాలా? అబ్జర్వ్ ఏ ప్లెజెంట్నెస్. అప్పుడు మనం రిసీవింగ్ పోల్లో ఉండం. వాళ్ళ కోపాన్ని కానీ వాళ్ళ ద్వేషాన్ని కానీ రిసీవ్ చేసుకోం. ఆహా, సర్లేరా వాడు ఎప్పుడంతే, వాడి గుణం అంతే, ఏం చేస్తాం వదిలేద్దామని అనుకున్నాం అనుకో, అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం వాళ్ళ ఛానల్కి మనం ట్యూన్ కామ్. మన మనం వాడు ఇప్పుడు సెల్ ఫోన్లో ఇప్పుడు ఎఫ్ఎం ఛానల్ ఉంటుంది. అక్కడ నుంచి వాడు ప్రసారం చేసినా కూడా వీడు ఆ ఛానల్ని ట్యూన్ చేసుకుంటేనే వీడికి వస్తలేతే రాదు. అవునా లేదా? అట్లా వాడు కోపంగా ఉన్నా, వాడు ఆవేశంగా ఉన్నా కూడా మనం దానికి బాధపడటము, వాడిని కోపడటం వేసామనుకో, వాడు ఎట్లెట్లా అన్నావురా అని అన్నావు అనుకో, ఎంబడే నీ ఛానల్ ఓపెన్ అయింది. అప్పుడు ఏం చేయాలా? యూ షుడ్ అబ్జర్వ్ ది ప్లెజెంట్నెస్ అండ్ హ్యూమరస్ యాటిట్యూడ్. అందుకని వాడు ఉందని అనొద్దు. మనం లోపల సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి, హ్యూమరస్ యాటిట్యూడ్. సర్లేరా ఇంక నువ్వు తిట్టావరా, సరేరా ఇంక నేను పడతా లేరా ఇంకా అని అన్నావు అనుకో, వాడు కూడా అప్పుడు మన ఛానల్ వాడికి ట్యూన్ చేయాలి. అప్పుడు వాడి యాంగర్ తగ్గిపోద్ది. గుర్తుపెట్టుకో. అందుకని అబ్జర్వ్ ఏ ప్లెజెంట్ అండ్ హ్యూమరస్ యాటిట్యూడ్ ఆఫ్ సైలెన్స్ టువర్డ్ ది డిస్కషన్స్ అండ్ రిమార్క్ ఆఫ్ అదర్స్ అబౌట్ వేరియస్ థింగ్స్. చాలా వాటిలో డిస్కషన్స్ పెట్టుకోకండి. దిస్ మేక్స్ యూ ఎ ఫ్రెండ్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏమవుతుంది? వాడికి ఓపెన్ చేశాడు, మీకు ఓపెన్ చేస్తే ఎనిమిటీ వచ్చి ఉన్న మెంటల్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మెంటల్ పెయిన్లో డిసీజ్ వస్తాయి. అందుకని ఏం చేయాలా? అబ్జర్వ్ ఏ ప్లెజెంట్ అండ్ హ్యూమరస్ యాటిట్యూడ్ విచ్ మేక్స్ యూ ఎ ఫ్రెండ్ టు ఆల్. ట్రైన్ యూ టు స్పీక్ మీనింగ్ఫుల్లీ టు ద నీడ్స్. అవసరాన్ని బట్టి ఎట్లా మాట్లాడడం నేర్పుతుంది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి. ఇన్స్ట్రక్షన్ ఫర్ ది గుడ్ హెల్త్ అనేది చాలా పెద్ద టాపిక్, కానీ ఇప్పటికైతే మనం ఇక్కడికో ఆపుతాం. ఓకేనా? బాగుందా అండి టాపిక్ ఇది? చాలా బాగుంది సార్, చాలా యూస్ఫుల్. చాలా బాగుంది సార్. చాలా అవును సార్, కొత్త విషయాలు ప్రాక్టికల్ గా తెలుసుకున్నాం సార్. ప్రాక్టికల్ గా చేయాల్సినవి కాకపోతే చాలా మంది చేయలేకపోతున్నారు. అది ఫాలో అవ్వడం మన చాలా కష్టం. మన జీవన శైలి మీద చాలా బాగానే చెప్పారు సార్. Thank you. కానీ కొద్ది ఆచరణ చేయడం కూడా కొద్ది కష్టమే ఈ రోజుల్లో అన్నమాట. సార్ కష్టం అనుకుంటే అది మనకే కష్టం సార్. రోజు అంతే, అది కరెక్ట్. అవును, ఎండకుండడానికి పెద్ద నష్టం లేదు, సంతోషంగా అవును. ఉండడానికి ఇబ్బంది లేదు. అంటే ఇబ్బంది మెంటల్ లేదు. బాగుంది, ఫిజికల్ బాగున్నది. రోజు అవును, వారానికి ఒకసారి నూనె పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. చెవులో అవును. కాళ్ళల్లో తలకి నూనె పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు. అయిన తర్వాత రా ఫుడ్ ఉంచుకోవడానికి ఇబ్బంది లేదు. నెలకి 2 రోజులు ఏమంటారు డ్రాఫ్ట్ లంకనం చేయడానికి ఇబ్బంది లేదు. ఇంకేం సార్? లాంఛనం చేయడం ఇబ్బంది లేదు. ఆ? కరెక్టే. అవును, మహర్షి గారు ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఈకే గారు చాలా ప్రాక్టికల్ మ్యాన్, గుర్తుపెట్టుకోండి. ఈజ్ మోర్ ప్రాక్టికల్. చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ సార్. రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ చాలా ముఖ్యం. ఈకే గారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ గానే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రాక్టికల్ అవును, ఉంటారు. అవును. ఒకసారి డ్రై ఫ్రూట్స్ తినొచ్చంటారా? ఏంటండి? డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష. డ్రై ఫ్రూట్స్ కాదు, ఎండు ద్రాక్ష అని కాదు. అక్కడ ఎండు ద్రాక్ష ఎందుకు తీసుకోవచ్చు. డ్రైడ్ సబ్స్టెన్స్ అంటే వరుగులు, అప్పడాలు, అందులో మొత్తం ఎండిపోయినవి ఉంటుంది కదా, అవి తీసుకోవద్దు. ఓకే, డ్రై ఫ్రూట్స్ ఓకే. ఓకే, తీసుకోవచ్చు. ఓకేనా? సరే. షుగర్ ఉన్న వాళ్ళు నిమ్మరసము తేనె తాగొచ్చండి డాక్టర్ గారు? తేనె వద్దండి, నిమ్మకాయ రసం తీసుకోవచ్చు. తేనె వద్దు, నిమ్మకాయ రసం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సరే అండి. తేనె కూడా కల్తీ లేనిదైతే ఓకే సార్. అవునండి. ఇంకా అందుకని మళ్ళీ ఒక్కొక్కటి పాలు, పెరుగు అన్ని చెప్పుకుంటూ పోతే మళ్ళీ పెద్ద సైన్స్ అయిపోద్ది. అందుకని ప్రతి నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా టైం ఉంటే మళ్ళీ ఒక్కొక్క పదార్థం గురించి మనం చెప్పుకుందాం. సరేనమ్మా? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఫస్ట్ క్లాస్. ఇది కాజెస్ ఆఫ్ హెల్త్, కాజెస్ ఆఫ్ డిసీజ్, ఇన్స్ట్రక్షన్ ఫర్ గుడ్ హెల్త్ అని ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ లో ఏ డిసీజ్ లో ఏ ఆహారం తినొద్దు, ఏ ఆహారం తీసుకోవచ్చు.
తర్వాత ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవచ్చు, ఏ ఆహారం తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా తర్వాత వీలుని బట్టి మనం చెప్పుకుందాం. ఇవన్నీ కూడా ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ లో వస్తాయి. ఓకేనండి? సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే. వాసుదేవ. వాసుదేవ. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు.